This call is now being recorded. ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ తెలుగు క్లాసులకి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు 16 నవంబర్ 2020 సంవత్సరం. మనం సాహిత్య విమర్శలో భాగంగా ఈ ఆన్లైన్ క్లాసులని చెప్పుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకించి ప్రముఖ విమర్శకుడు, సాహితీవేత్త, విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, విమర్శకుడుగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మనం ఎంఏ థర్డ్ సెమిస్టర్లో సిలబస్లో భాగంగా మనం వారి గురించి చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం మనకి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను, మీరు మా విద్యార్థులకి ప్రత్యక్షంగా పరిచయం అయితే బాగుంటుంది సార్, మీరు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు సహృదయంతో ఒప్పుకున్నారు. వారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా వారి గురించి పరిచయం చేస్తాను. మన విద్యార్థులు చాలామంది చేరారు. అలాగే ఈరోజు మన తెలుగు అధ్యాపకులు కూడా భుజంగరెడ్డి గారు, విజయలక్ష్మి గారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేరుతున్నారు. వాళ్ళంతా కూడా మనకి వచ్చి చేరుతూ ఉంటారు. ఈలోగా మన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొద్దిగా పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత మనం రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రసంగం కొనసాగుతూ ఉంటుంది. ఈలోగా మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. మనం ప్రజెంటేషన్ చేసే దాంట్లో సార్ గురించి కొంత మనం ప్రజెంటేషన్ చేస్తాను ఇప్పుడు. కనిపిస్తుందండి అందరికీ? కనబడుతుంది సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొద్దిగా పరిచయం చేస్తాను. మిగతా వారి సాహిత్య జీవిత ప్రస్థానం, అలాగే సమకాలీన తెలుగు సాహిత్య విమర్శను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది మన విద్యార్థులతో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. అంతేకాకుండా మన విద్యార్థులు వారితో ఇంటరాక్టివ్ సెషన్గా ఉంటే బాగుంటుంది అంటే సార్ ఒప్పుకున్నారు. అందుచేత ఎక్కువ విషయాలు కాకుండా మనం వారిని పిలిచాం కాబట్టి కొద్దిగా అయినా సరే ఆయన గురించి చెప్పాలి. ముఖ్యంగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకవైపు సాహిత్యాన్ని అధ్యయనం చేసి దాన్ని బోధిస్తూనే మరొక వైపు సమకాలీన సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరు. వారు రాస్తా ఉంటారు, రాయటంతో పాటు రాసేటట్లుగా ఒక తరాన్ని తయారు చేస్తూ ఉంటారు. అది వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. రెండవది, వాళ్ళ విద్యార్థులతో కూడా అనేకమైనటువంటి పుస్తకాలు వేయించి, ముఖ్యంగా సమకాలీన ధోరణిలో, ముఖ్యంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇటువంటి వాళ్ళతో పుస్తకాలు వేయించి దానికి సంపాదకులుగా కూడా ఉండి ఎంతో ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. ఆ విధంగా స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి ఒక మంచి పుస్తకాన్ని 1980 తర్వాత వచ్చినటువంటి స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళ వ్యాసాలని ప్రముఖుల చేత రాయించారు. అది గనక చదివితే కనుక 1980 తర్వాత వచ్చినటువంటి స్త్రీవాద సాహిత్యం అంతా కూడా ఆ సాహిత్య తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. అలాగే లక్ష్మీనారాయణ గారితో ఇంకొక పని ఏం చేయించారంటే, దళిత సాహిత్యానికి సంబంధించినటువంటి కృషిని కూడా ఆయన తెలుగులో వచ్చినటువంటి దళిత నవలన్నింటినీ, ముఖ్యమైనటువంటి నవలని వ్యాసాలు రాయించి ఆ వ్యాసాలకు సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ విధంగా వారు రాయడం మాత్రమే కాకుండా రాయించే లక్షణం కూడా ఆయనకు ఉంది. అంతేకాకుండా కొద్దిగా ఎవరైనా కొంచెం
కృషి చేస్తే గనక వాళ్ళని ప్రోత్సహించే లక్షణం ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారిలో నేను గమనించాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సరే దానికి మాకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఆయన తీర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దీంతో పాటు ఆయన మనకి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి ఏదైనా సందేహాలు వస్తే కనుక అందులో రాస్తూ ఉంటే దానికి క్లారిఫికేషన్ తెలుగులో చక్కగా రాసి అందిస్తూ ఉంటారు. ఆ విధంగా అటువంటి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు మన విద్యార్థులతో మాట్లాడడం మనకెంతో గౌరవంగా మనం అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. వారు చిత్తూరు జిల్లా తిరుపతిలో కుంట్రపాకంలో జన్మించారు. ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు 1948 అక్టోబర్ 16వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. వారి తల్లి గారి పేరు మంగమ్మ, తండ్రి గారి పేరు రామిరెడ్డి గారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డితో పాటు వయోజన విద్యలో కూడా డిప్లొమా చేశారు. దీంతో పాటు అనేకమైనటువంటి డిప్లొమాలు కూడా చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తమిళంలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. దీంతో పాటు ఆయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోను ఆయన అధ్యాపకుడుగా సుమారు అంటే ప్రొఫెసర్గా 31 సంవత్సరాలు ఆయన బోధనానుభవం ఉంది. అందులో తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోను, తర్వాత యోగవేమన విశ్వవిద్యాలయంలో పాటు మొత్తం మీద ఒక 37 సంవత్సరాల బోధనానుభవం ఉంది. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పాఠ్య ప్రణాళిక సంఘం సభ్యులుగా ఉంటూ సమకాలీన సాహిత్యానికి, ముఖ్యంగా ఆధునిక సాహిత్యానికి, నిరాదరణకు గురి కాబడినటువంటి వాళ్ళ సాహిత్యానికి విశ్వవిద్యాలయాల స్థాయిలో ఒక అస్తిత్వాన్ని నెలకొల్పినటువంటి ఘనత ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా యోగవేమన విశ్వవిద్యాలయంలో సిలబస్, ఎంఏ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ చూస్తే కనుక ఆ సిలబస్ రూపొందించడంలో ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి కృషి, సమకాలీన సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి దృక్పథం మనకి కనిపిస్తుంది. వీరు చేయించినటువంటి 25 పిహెచ్డీలు కానీ 20 ఎంఫిల్ కానీ మనం గమనించినట్లయితే కనుక ఆ సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేసే పద్ధతులు మనకి ఎంత గొప్పగా ఉంటాయో తెలుస్తాయి. తర్వాత వీరు అధికార భాష సంఘం సభ్యులుగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహా మండలిగా సభ్యులుగా ఉన్నారు. అలాగే సాహిత్య అకాడమీ సభ్యులుగా కూడా పనిచేశారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ సభ్యులుగా అధ్యక్షులుగా వ్యవహరించారు. అరసమ రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులుగా వారు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుర్రం జాషువా సంబంధించినటువంటి సాహిత్యాన్ని కానీ, లేకపోతే మనకి వేమన గారి సాహిత్యాన్ని, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి సాహిత్యాన్ని తీసుకురావడంలో ప్రజా సాహితీతో ప్రజా సాహితీ కలిసి చేస్తున్నటువంటి కృషి సామాన్యమైంది కాదు. కాబట్టి సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక రచయితగా, ఒక అధ్యాపకుడిగా వారు ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సీమ సాహితీ మాసపత్రిక కూడా ఆయన సంపాదకులుగా ఉన్నారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం కడపలో ఆయన రాయలసీమ కల్పనా సాహిత్యం సంబంధించి, స్థానిక పదకోశం గురించి, పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి తదితర కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహించారు. ముఖ్యంగా సిపి బ్రౌన్ సంబంధించినటువంటి వారి సాహిత్యాన్ని తీసుకురావడం అన్ని కూడా ఆయన ఎంతో చేశారు. 2012 అక్టోబర్ నెల నుంచి వైఎస్ఆర్ జిల్లాలో కవులు, రచయితలపై నెల మన జిల్లా సాహిత్యం పేరిట సాహితీ సదస్సులను కూడా నిర్వహించటం మనం గమనించాల్సింది. వేమన, సిపి బ్రౌన్ మీద విమర్శ వ్యాసాలు కూడా ఆయన, ముఖ్యంగా జాషువా మీద రాసినటువంటి వ్యాసాలు. వీరు రచనలు మనం చూసినట్లయితే గనక శిల్ప ప్రభావతి ప్రద్యుమ్నం ఈ కావ్యంపై ఆయన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం చేశారు. ఇది మనం క్లాసులో చెప్పుకున్నప్పుడు కూడా వారిని మనం కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం. అలాగే కథాంశం, కొన్ని కావ్యాలు, కొందరు కవులు, దరిదాపు, దీపదారి, గురజాడ, మన నవలలు, మన కథానికలు, ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ఆ పుస్తకం ముఖ చిత్రం ఇది. తర్వాత మనకి చర్చ, మరో చర్చ అనే పేరుతో వచ్చినటువంటి పుస్తకాలు, తెలుగు సాహిత్య విమర్శకులంతా కూడా చదవవలసినటువంటి పుస్తకాలు ఈ 2 పుస్తకాలు. అలాగే జాతీయోద్యమ కథలు, దీని సంపాదకులుగా ఉన్నారు.
ప్రతిఫలనం, రెండు ప్రపంచాలు కవితా సంపుటి, సాహిత్య పరిశోధన సూత్రాలు, ముఖ్యంగా హెచ్ఎస్ బ్రహ్మానంద్ గారితో కలిసి రాసినటువంటి ఈ పుస్తకం ముఖ్యంగా ఎంఏ తర్వాత పిహెచ్డి లేదా ఎంఫిల్ చేసే పరిశోధక విద్యార్థులకు అసలు పరిశోధనాంశం ఎలా ఎన్నుకోవాలి, దాన్ని ఎలా రాయాలి, సిద్ధాంత గ్రంథం ఎలా రాయాలి అని తెలుగులో ఉన్నటువంటి ఒక మంచి పరిశోధన సూత్రాలు ఉన్నటువంటి పుస్తకం ఏదయ్యా అంటే ఈ పుస్తకంగా మనం చూడొచ్చు. అంత మంచి పుస్తకాన్ని రాశారు. అంతేకాకుండా దీంతో పాటు బోధనా పద్ధతుల గురించి కూడా ఆయన రాశారు. అంటే సాహిత్య విమర్శ రాశారు, పరిశోధన సూత్రాలు రాశారు, విమర్శ సూత్రాలు రాశారు, తర్వాత బోధనా పద్ధతులు అంటే ఒక విద్యార్థిగా, సాహితీవేత్తగా, అధ్యాపకుడుగా, పరిశోధకుడుగా ఉండవలసినటువంటి అన్ని కోణాలని ఎంతో బాధ్యతగా వారు అందించారు. తర్వాత వేమన మీద, తర్వాత విమర్శ 2000. వీరిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి మంచి విమర్శ వ్యాసాలకు సంబంధించి ఆ సంవత్సరాంతంలో మొత్తం ఒక సమీక్ష వ్యాసం రాస్తారు. ఆ వ్యాసాన్ని చూస్తే కనుక మనం ఈ సంవత్సరం వచ్చినటువంటి ఉత్తమ సాహిత్య విమర్శ వ్యాసాలు ఏమిటి అనేది మనకు ఆ వ్యాసం గురించి తెలిసిపోతుంది అనమాట. అంత గొప్ప వ్యాసం ఉంటుంది ప్రతి సంవత్సరం. తర్వాత వీరు కవిత్వం కూడా రాశారు. పొలి అనే దీర్ఘ కవిత రాశారు. తర్వాత రైతులకు సంబంధించినటువంటి జీవితాన్ని వారు ఎంత గొప్పగా, అంటే కవిగా కూడా నిజంగా ఎంత మంచి కవిత్వం రాశారంటే మీకు అది చూస్తే తెలుస్తుంది. తర్వాత ఆ తెలుగు కవిత్వం నన్నయ్య వరవడి ఎలాగుంది, దీంతో పాటు మనకి మనం ఇండియన్ పొయిటిక్స్ అదే విమర్శ చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం ప్రాచీన సాహిత్యంలో విమర్శక అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది, దాని మీద కూడా ఒక పుస్తకం రాశారు. తర్వాత గురజాడ తెలుగు కథానిక, గురజాడ మన విమర్శకులు. తర్వాత ఒక మోనోగ్రాఫ్ అనువాదం చేశారు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి. అలాగే ఒక నవలను అనువాదం చేశారు దేవుడే బాలుడైతే అని. ఇలా విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి గొప్ప సాహితీ ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వారు ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకాలు లిటరరీ థియరీ ఆఫ్ క్లాసికల్ తెలుగు పోయిట్స్, అంటే మన సంప్రదాయ సాహిత్యంలో ఉన్నటువంటి కవుల యొక్క వాళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. తర్వాత నన్నయ్య అండ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లేటర్ తెలుగు పోయిట్స్, నన్నయ్య తర్వాత వచ్చినటువంటి నన్నయ్య ప్రభావం తర్వాత కవుల మీద ఏ విధంగా ఉంది అనేది. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ రీసెర్చ్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ క్రిటిసిజం, ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ రీసెర్చ్, ఈ రెండింటికి సంబంధించినటువంటి పుస్తకం. వీరికి నిజానికి బహుమతులు, పురస్కారాలు అనేవి వారి వలన వాటికి గౌరవం వచ్చింది. నిజానికి వీరికి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిభా పురస్కారాన్ని 2007లో అందించారు. అలాగే ఉత్తమ సాహిత్య విమర్శకి ఇచ్చే పురస్కారం 2008లో చర్చ అనే గ్రంథానికి ఇచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2014లో మన నవలలు మన కథానికలు పుస్తకానికి వచ్చింది. ఇంకా దీంతో పాటు చాలా పురస్కారాలు వచ్చినాయి, చాలా సన్మానాలు వచ్చాయి. వీరు అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆయన సభ్యులుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉండడం వలన వారు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఎలా ఉండాలి, తర్వాత సిలబస్ ఎలా ఉండాలి అనే విషయంలో వారు ఎంతో దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో భవిష్యత్ దృష్టిని ఆధారంగా చేసుకొని సిలబస్ రూపొందించినటువంటి ఘనత వారిది. దీంతో పాటు అనేకమైనటువంటి సదస్సుల్ని నిర్వహించారు. మన తెలుగు శాఖతో కూడా వీరికి ఎంతో అనుభవం ఉంది. మొన్న మన తెలుగు శాఖ నిర్వహించినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారి సదస్సులో వారిని మన తెలుగు శాఖ అందరూ కూడా సభ్యులంతా కూడా సత్కరిస్తున్నటువంటి దృశ్యం మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనకి ఈ తెలుగు శాఖలోనే మస్తాన్ అనే అబ్బాయితో వారు సాహిత్యం మీద పిహెచ్డి చేయిస్తున్నాం కాబట్టి ఆ విధంగా మనకి ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారితో మనకి ఎంతో అనుభవం ఉంది. ఈరోజు కూడా వారు ప్రజాశక్తిలో ఒక అద్భుతమైనటువంటి వ్యాసాన్ని రాశారు, పునర్మూల్యాంకన దృష్టి. మనకి రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు అనగానే మనకి ఒక ఉత్తమమైనటువంటి సాహిత్య విమర్శకుడు మనకి గుర్తుకొస్తారు. అందుచేత మనం ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మనం ఈరోజు తెలుసుకోవడం, ముఖ్యంగా ప్రత్యక్షంగా ఆయనతో మీరు మాట్లాడే అవకాశం వారు మనకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి పరిశోధనకు వారి పరిచయమే మనకు ఒక 2 గంటలు పట్టేంత బయోడేటా నా దగ్గర ఉంది. కానీ అంతా చెప్తే మనకు బాగుండదు, ఇక్కడ సమయం అంతానని నేను చెప్పట్లేదు. కాబట్టి ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని మనం స్వాగతం పలుకుతున్నాము. వారు సాహితీ ప్రస్థానం, తర్వాత మన తెలుగు సాహిత్య విమర్శ తీర్థెన్నుల్లో వారి విమర్శ పద్ధతి ఏమిటి అనేది వారు
ఒక అరగంట పాటు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక 10-15 నిమిషాలు మీ విద్యార్థులు మనమంతా కూడా సార్తో మీకేమైనా అనుబంధం, మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ, విమర్శకు సంబంధించి కానీ, సార్ కనుక మీరు అడిగితే సార్ మీకు వివరణలు ఇస్తారు. అదే ఈ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా తెలుగు శాఖ అధ్యాపకులు కూడా కొంతమంది వచ్చారు. పరిశోధక విద్యార్థులు కూడా ఇందులో కొంతమంది చేరారు. కొంతమంది డేటా సమస్య వలన వాళ్ళు కొంతమంది చేరాలనుకున్నా, వినాలనుకున్నా వినలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని తర్వాత కూడా మనం వాళ్ళందరికీ కూడా మనం గూగుల్ డ్రైవ్ ద్వారా అందిస్తాం. కాబట్టి ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారిని, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. నా ఆత్మీయ మిత్రులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులైనటువంటి సోదర సోదరులు, పరిశోధక విద్యార్థులు, ఎంఏ విద్యార్థులందరికీ నమస్కారం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖతో నాకు చిరకాల సంబంధం ఉంది. ఆ వరుసలో ఈరోజు ఒక తాజా రోజు. ఇవాళ ఈ మనుషులు బయటకు రాలేని పరిస్థితుల్లో, మనుషులు కలుసుకోలేని దశలో గత 7 నెలలుగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ప్రపంచంతో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను మీతో మాట్లాడమని కోరినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. స్నేహితులారా, దార్ల వెంకటేశ్వరరావు గారు నన్ను గురించి ఇదివరకే ఒకసారి ఒక ప్రత్యేకమైన ఉపన్యాసం చేశారు. ఈరోజు కూడా అదే ప్రత్యేకంగా చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఆయనకు నా పట్ల అంత అభిమానం ఉండడం నాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి రాచపాళెం ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ఒక సాహిత్య విమర్శకుడు అనే రూపంలో నన్ను మీరు ఇవాళ చూడటం ఈ ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. నా జీవితం, మా కుటుంబ జీవితం, మా ఊరి జీవితం దృష్టిలో పెట్టుకొని చూస్తే నా వరకు నాకు ఇది ఒక అద్భుతంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మాది ఒక వ్యవసాయ కుటుంబం. మా నాన్న నన్ను చదివిస్తూనే వ్యవసాయంలో బాగా నలిపాడు. వ్యవసాయంలో చాలా లోతులకు తీసుకుపోయాడు నన్ను. దున్నపోతులతో మడక దున్నడం మొదలుకొని ట్రాక్టర్ నడపడం వరకు మా నాయన నన్ను సాగదీశాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేపి పొలాలకు పంపించేవాడు. 7 గంటల దాకా పొలంలో పనిచేయాలి, తర్వాత పాఠశాలకు పోవాలి. మా ఊరి నుంచి తిరుపతికి 6 కిలోమీటర్లు నడిచిపోవాలి. బస్సులు, సైకిళ్ళు ఏం లేవు. నడిచిపోవాలి, నడిచి రావాలి. ఆ రకంగా నేను ఎంఏ చదివేదాకా తిరుపతికి నడిచి వస్తూనే వ్యవసాయం చేస్తూ చదువుకున్నాను. సాహిత్య అధ్యయనంలో నేను ఇదివరకు ఒక చోట చెప్పాను, పుట్టగానే పరిమళించిన పువ్వును కాదు నేను. చాలామంది మేము 8 సంవత్సరాలకు పద్యం రాశాం, 6 సంవత్సరాలకి నేను గేయం రాశానని చెప్పుకుంటుంటారు. నాకు ఆ నేపథ్యం లేదు. ఎందుకంటే ప్రధానంగా నేను వ్యవసాయదారుని, తర్వాత విద్యార్థిని అన్నమాట. అందుకోసం ఎంఏ చేరేదాకా కూడా పాఠ్య ప్రణాళిక ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్నే చదువుకున్నాను నేను. ఎంఏ తెలుగులో చేరిన తర్వాతనే నా స్నేహితులందరితో కలిసి అదనపు సాహిత్యం చదువుకున్నాను. ఆ దశ నుంచి ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలిగేటువంటి దశ నాకు ఈ సమాజం కల్పించింది. అది నా గొప్పతనం అని నేను చెప్పటం లేదు. నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఒక
విమర్శకుడుగా ఎదగడానికి అవకాశం కల్పించింది. అనంతపురం ముఖ్యంగా అటు గురజాడ అప్పారావు, అనంతపురం ఈ ఈ రెండు నన్ను మార్చాయని నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. నేను 1977 ఆగస్టులో అధ్యాపకుడిగా చేరగానే గురజాడ అప్పారావు గారి సాహిత్యాన్ని పాఠంగా చెప్పాల్సి వచ్చింది. గురజాడ అప్పారావు సాహిత్యాన్ని నా విద్యార్థులకు నేను ఎంత బాగా బోధించానో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా మారాను. అంతకుముందు నేను చాలా సంప్రదాయవాదిగా ఉండేవాడిని. ఎంత సంప్రదాయవాదిని అంటే, స్నానం చేసిన తర్వాత స్నానాల గదిలో నుంచే సూర్య నమస్కారం చేసేవాడిని. బయటకు వస్తే ఏమన్నా మనం కొంత మైలు తగులుతుందన్నంత భయం అన్నమాట. ఆ దశ నుంచి ఇవాళ కల్తీదేని భౌతికవాదిగా ఎదగడం నాకు అనంతపురం నేర్పించింది, గురజాడ అప్పారావు నేర్పించాడు అన్నమాట. సాహిత్యంలో కూడా అంతే. ప్రభావతి పద్యం, పెంగళి సురన్న ప్రభావతి పద్యం మీద పరిశోధన చేసినటువంటి నేను ఇవాళ గద్దరు, మాస్టర్జీ, శ్రీశ్రీ, జాషువా వీళ్ళ మీద విమర్శించగలుగుతున్నానంటే అది గురజాడ, జాషువా, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, అనంతపురం వాతావరణం నాకు నేర్పినటువంటి విద్య అన్నమాట. అందుకోసం నాకు ముందుగా ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఉండేవారు. ఆయన చాలా నేను 1976లో చూశాను ఆయన్ని. చాలా సంప్రదాయవాదిగా ఉండేవారు. అలాంటి వారు పెద్ద మార్క్సిస్ట్గా మారారు. నాకు మార్క్సిజం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఇప్పుడే నేను మార్క్సిస్ట్ అయిపోయినా నేనేమి గట్టిగా చెప్పలేను, కానీ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. దానిని మన భారతీయ సామాజిక వాస్తవికతకి అన్వయించుకునే క్రమంలో అంబేద్కరిజాన్ని తప్పకుండా మనం సమన్వయం చేసుకోవాలి. అందుకోసం అస్తిత్వవాద ఉద్యమాలను కూడా నేను చాలా గౌరవంగా స్వీకరిస్తాను, అధ్యయనం చేస్తున్నాను, రాస్తున్నాను. నేను విమర్శకుడుగా నేను చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి? పుస్తకాలన్నీ సార్ చెప్పారు, దార్ల వెంకటేశ్వర గారు చెప్పారు. ప్రాచీన సాహిత్యం మీద దాదాపు 5 గ్రంథాలు రాశాను నేను. దురదృష్టవశాత్తు బయట కొంతమంది మిత్రులు, నా శ్రేయోభిలాషులు గుంపుగూడి రాచపాళెం ప్రాచీన సాహిత్యాన్ని ద్వేషిస్తుంటాడని ప్రచారం చేస్తున్నారు అన్నమాట. అది 100కి 100 అబద్ధం. పైగా వాళ్ళు పొడిచింది ఏమీ లేదు మళ్ళీ ప్రాచీన సాహిత్యానికి. ద్వేషం అనేది నా దగ్గర లేదు. మంచి చెడు స్వీకరించడం. మనకు మిగులున గతం లోపలి మంచి అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మంచి గతం మన కొంచెమేనో అన్నారు గురజాడ అప్పారావు గారు. ఆ పద్ధతిలో నేను ప్రాచీన సాహిత్యాన్ని గౌరవిస్తుంటాను. ఇవాళ మన సమాజంలో మధ్యయుగాల విశ్వాసాలు, మధ్యయుగాల ఆచరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మన సమాజంలో. ఏదో వలస పాలకులు వచ్చారు, వెళ్ళారు, మనం ఈరోజు కంప్యూటర్ నేర్చుకుంటున్నాం, వ్యోమగాములు మన వాళ్ళు వెళ్తున్నారు, ఇవన్నీ నిజమే. కానీ చాలా విషయాలలో మనం మధ్యయుగాల్లోనే నివసిస్తున్నారు భారతీయులు. ఈ మధ్యయుగాల అనారోగ్యకరమైనటువంటి రుగ్మతలను వేమన, వీరబ్రహ్మం వీళ్ళిద్దరూ నడ్డి విరగొట్టారు. అందుకోసం ఇవాళ కూడా వేమన కాలంలో, వీరబ్రహ్మం గారి కాలంలో ఉన్నటువంటి అనేక అంశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వాటిని మనం వ్యతిరేకించాలంటే మనకు వేమన, వీరబ్రహ్మం గారిని చదువుకోవాలి. ఆ దృష్టిలో నేను చదువుకుంటున్నాను. ఇక నేను ప్రభావతి పద్యం అనేది పరిశోధన చేసేటప్పుడు అందులో సామాజిక వాసన లేని పరిశోధన, అది నా పరిశోధన. అంత రూప పరిశోధన అన్నమాట. అది సాహిత్యంలో సమాజం ప్రతిబింబిస్తున్నటువంటి విషయమే నాకు అప్పటి స్ఫురించలేదు. అందుకోసం శిల్ప ప్రభావతి అని పేరు పెట్టాను నేను. మా గురువు గారు పెట్టారు ఆ పుస్తకానికి ఆ పేరు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. 7 అధ్యాయాలు, అన్నిట్లోనూ శిల్పం 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 అని ఉంటుంది. అందులో నా కాంట్రిబ్యూషన్ ఏమిటంటే, కథనం వేరు, కథా నిర్మాణం వేరు అని నేను గుర్తించగలిగినాను. మా గురువు గారు దాన్ని నాకు చెప్పారు, నువ్వే చెప్పావా ఈ పాయింట్, మా తరం వాళ్ళు ఎవరు గుర్తించలేదన్నారు. కథా నిర్మాణం వేరు,
కథా కథనం వేరు అని చెప్పాను. అది నా సిద్ధాంత గ్రంథంలో ఏదైనా ఒకటే మౌలికత ఉందంటే అది. తక్కిందంతా అలంకార శాస్త్రజ్ఞులు చెప్పింది, వాళ్ళు చెప్పింది ఉందన్నమాట. తర్వాత నేను చెప్పే విషయాలన్నీ నేనే మొదటిసారి చెప్పినాను, నాతోనే సూర్యోదయం అనేటువంటిది ఏమి లేదు. నాకు ముందు చాలామంది నా సీనియర్ విమర్శకులు అంతా చెప్పిన దాన్ని నేను విమర్శ రాస్తున్న సమయాల్లో ఏది ఇవాళ మళ్ళా మనకు చర్చనీయాంశం కావాలో ఆలోచించి దాన్ని చర్చించాను అనమాట. ఉదాహరణకి నిబద్ధత అనేది ఉంది, కమిట్మెంట్ అని ఇంగ్లీష్లో అంటున్నాం, దాన్ని నిబద్ధత అని తెలుగులో అనుకుంటున్నాం. రచయితలకు విమర్శకులకు నిబద్ధత ఉండాలి అనేటువంటి దాన్ని నాకు ముందు విమర్శకులు ఎవరు చెప్పారో ఏమీ తెలియకుండానే నేను ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం రాసిన తర్వాత తెలిసింది నాకు, వెల్చేర్ నారాయణరావు, త్రిపునేని మధుసూదనరావు, జేసి, కేవి రమణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాని గురించి చర్చించడానికి తర్వాత తెలిసింది. అవన్నీ కూడా నేను మళ్ళీ నా విమర్శలో చేర్చుకున్నాను. అంటే రచయితకు ఒక నిబద్ధత ఉండాలి, విమర్శకుడు కూడా నిబద్ధత ఉండాలి. మా సోదరుడు, మా అగ్రజుడు ద్వానాశాస్త్రి కీర్తిశేషులు, ఆయనతో నేను ఎప్పుడూ ఈ విషయంలో వాదోపాదాలు జరుపుతూ ఉండేటువంటి వాడిని. అలాగే రచయితలు సామాజిక సమస్యలను ఆవిష్కరించడం, పరిష్కార మార్గాలు చెప్పడం, ఇది ఒక అంశాన్ని నేను బాగా చర్చనీయాంశం చేశాను. వార్తలో గుడిపాటి గారు పనిచేసే రోజుల్లో అది 3 వారాలు వచ్చింది నా వ్యాసం. దాని మీద పెద్ద చర్చ జరిగింది. రచయితలు పాఠకుల వివేకం మీద నమ్మకం ఉంచాలి. సమస్యలు రచయితలు చెప్తే పరిష్కారాలు కూడా రచయితలు చెప్తే ఇంకా పాఠకులకు ఏం పని ఉందని ఒకప్పుడు అనుకున్నారు. ఎప్పుడు 1940 ప్రాంతాల్లో ఆలోచన కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారు మన సమాజంలో. కానీ 40 నుంచి మనం ఈరోజు 2020కి 60 సంవత్సరాలు వెనక్కి వచ్చేసాం. ఈ రోజుల్లో కూడా అలా ఉంటే లాభం లేదు. రచయితలు సమస్యలను ఆవిష్కరించడం కాదు, పరిష్కారాలు కూడా చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను బాగా చర్చలో నలిగేటట్టుగా చేయగలిగానని అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇందాక మా సోదరులు దార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయం, పునర్మూల్యాంకనం అనేటువంటి దాన్ని కూడా నాకు ముందు నేను చదివిన దాంట్లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు విమర్శా శిల్పం పుస్తకంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన సాహిత్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలని అన్నారు. అది నా మెదడులో బాగా ఫిక్స్ అయింది. అందుకోసం నేను చాలా పర్యాయాలు మూల్యాంకనము, పునర్మూల్యాంకనం ఈ రెండింటిని ఎక్కువ సార్లు పునరుక్తి చేస్తూనే ఉన్నాను. ఆ పునరుక్తుల వల్లనే ఇవాళ సాహిత్యంలో పునర్మూల్యాంకనం అనేటువంటిది ఒక పెద్ద సాహిత్య విమర్శ అంశంగా నిర్ధారింపబడిందని నేను భావిస్తూ ఉన్నాను. పునర్మూల్యాంకనం అంటే 100 ఏళ్ల క్రితం వచ్చిన గ్రంథాన్ని ఇవాళ సరికొత్త దృష్టితో చూడడం. కన్యాశుల్కాన్ని ఇప్పుడు ఎలా చూడాలి, మాలపల్లి నవలను ఎలా చూడాలి, కందుకూరి విలిసం పొందుని ఎలా చూడాలి, లేదా నన్నయ్యను కూడా మనం ఈరోజు ఎలా చూడాలి, ప్రాచీన సాహిత్యాన్ని ఇవాళ ఎలా అధ్యయనం చేయాలి, ఇది పునర్మూల్యాంకనం. వర్ణనలు, అలంకారాలు, రసము, నాయకుడు, నాయిక, శయ్య, రీతి, పాకము, ఇది మూల్యాంకనం. ఇవాళ మహాభారతంలో ఏ మానవ సంబంధాలు ఉన్నాయి, నన్నయ్య ఏ సమాజాన్ని కలగన్నాడు, ఈరోజు నన్నయ్యకు మనకున్న సంబంధం ఏమిటి, ఇది పునర్మూల్యాంకనం అన్నమాట. ఒకసారి ఒక పత్రికలో ఒక ఆయన రాశాడు, నన్నయ్య గారి 10వ దినోత్సవం బ్రహ్మాండంగా జరపాలి ప్రభుత్వాలు, అన్ని యూనివర్సిటీలు ఆయన సహస్ర వర్షాన్ని బాగా నిర్వహించాలంటే నేను జరుపుదాం మాస్టారు, జరుపుదాము, నన్నయ్యను గురించి జరుపుదాం, అది ఎలా జరపాలి, ఏ దృష్టితో జరపాలి. నన్నయ్య వర్ణ వ్యవస్థను కీర్తించిన వాడు, మనం వర్ణ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న దశలో ఉన్నాం. వర్ణ వ్యవస్థను కీర్తించిన నన్నయ్యను వర్ణ వ్యవస్థ ధ్వంసం చేయబడుతున్న రోజుల్లో ఎలా అధ్యయనం చేయాలో చెప్తారా అంటే ఆయన కోపం వచ్చింది. నీ పేరు చంద్రశేఖర్ రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావు, శివుడి పేరు, నువ్వు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దేవుడి పేరుతో ఉన్న యూనివర్సిటీలో ఎందుకు చదివావు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అని ఒక రాజు పేరుతో ఉన్న యూనివర్సిటీలో ఎందుకు ఉద్యోగం చేసినావు, ఇట్లా మాట్లాడాడు. దబాయింపు ప్రశ్నకు సమాధానం కాదు గురువుగారు, ప్రశ్నకు సమాధానమే సమాధానం,
దబాయింపులు చేయకండి. నేను చంద్రశేఖర్ రెడ్డి పేరు పెట్టుకున్నది నేను కాదు, మా తల్లిదండ్రులు పెట్టారు. మా ఊరు తిరుపతి దగ్గర ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన పేరుతో యూనివర్సిటీ వచ్చింది. నా దగ్గర ఉన్న యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. బ్రతుకు తెరువుకు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది, నా తప్పు కాదు అది అని నేను నోరు మించాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఆ నిబద్ధ పునర్మూల్యాంకనటువంటి సిద్ధాంతాన్ని కొంత బాగా చర్చలు నలిగేట్టు నేను చేయగలిగాను. తర్వాత సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్ర అంతర్భాగం తప్ప దానికి స్వయం ప్రతిపత్తి లేదు అనేటువంటిది మార్క్సిజం అందించేటువంటి సిద్ధాంతం. దానిని నాకు ముందు త్రిపురనేని మధుసూదన్ గారు లాంటి వాళ్ళు చాలామంది వాటిని చెప్పున్నారు. నా వంతు నేను కూడా సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్ర ఎలా భాగమైంది అని కొన్ని వ్యాసాలు రాశాను. నేను ఉదాహరణతో కూడా నేను వివరించాను దాన్ని. తర్వాత నేను బాగా సాహిత్య విమర్శలో నలిగేటట్టు చేయగలిగినటువంటి మరొక 2 అంశాలు ఏమిటంటే, ప్రతి రచయితకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ప్రతి రచయితకు ఒక సామాజిక స్వప్నం ఉంటుందని నేను ప్రతిపాదించాను. ప్రాపంచిక దృక్పథం అంటే ఈ ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే క్రమంలో భావవాదమో భౌతికవాదం, దీనికి మళ్ళా నేనే సృష్టికర్త కాదు, మహామహాలైన శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండి లీనమై ఎవని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవరు, అది ఒక ప్రాపంచిక దృక్పథం. ఈ రాశి చక్రగతులలో, రాత్రి దివాలలో, పరమాణు సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా, ఎవని చేజినించు జగము అదొక ప్రాపంచిక దృక్పథం. రాశి చక్రగతులలో ప్రభావం పొందినవాడా, ఇది ఒక ప్రాపంచిక దృక్పథం. అది భావవాదము, ఇది భౌతికవాదం. ఈ రెండింటిని అన్నమయ్య సదస్సులో చెప్పాను నేను. అన్నమయ్య సదస్సు అంటే నామాలు పెట్టుకొని తర్వాత శాలువలు కప్పుకొని భక్తిగా వినయంగా అందరూ కూర్చొని ఉండేటువంటి సభ అది అన్నమయ్యది. ఆ అన్నమయ్య సదస్సులోనే అన్నమయ్య భావవాది అయినప్పటికీ కూడా ఆయనలో సంస్కరణ భావాలు ఉన్నాయి అని చెప్పొచ్చాను నేను. వాళ్ళు నన్ను తిట్టలేరు, కొట్టలేరు, ఎందుకంటే అన్నమయ్య నేను తిట్టలేదు, వాళ్ళకి నచ్చని విషయం చెప్పాను, ఏం చేయలేకపోయినా అనమాట వాళ్ళు. ఆ దృష్టితో చాలామంది నేను ఏ రచయితను చదువుకున్నా ముందు ఆయన ప్రాపంచిక దృక్పథం ఏమిటో వివరిస్తానమాట. అది ఒక నమూనాగా తయారైంది ప్రాపంచిక దృక్పథం. సామాజిక స్వప్నం, రచయితలు తన దృష్టిలో సమాజం ఎలా ఉండాలో చెప్తారు. వాళ్ళు తన దృష్టిలో సమాజం ఇప్పుడు ఎలా ఉన్నది, అది ఎలా ఉండాలి అని చెప్తారు. నన్నయ్య వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ, నన్నయ్య కానీ, తిక్కన కానీ, జాషువా కానీ, లేకపోతే ఎవరైనా సరే చెప్పేది ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు సమాజం ఎలా ఉన్నది, ఇది బాగలేదు, ఇలా ఉంటే బాగుంటుందని చెప్తారు. ప్రత్యామ్నాయ సమాజాన్ని సూచిస్తారన్నమాట. ప్రాచీన కవులు పనిచేశారు, ఆధునిక రచయితలు పనిచేస్తున్నారు. కాబట్టి ఒక రచయితను తీసుకున్నప్పుడు ఆయన ఒక 100 కథలు రాసి ఉండొచ్చును, ఒక 10 నవలలు రాసి ఉండొచ్చును, లేదా ఒక 400 కవితలు రాసి ఉండొచ్చును. ఈ 400 కవితల్లో ఆ రచయిత సామాజిక స్వప్నం ఏమిటి? ఉర్రివాదికెల్ల ఒక్క కంచము పెట్టి కులము పొలయ చేసి పొత్తు గుడిపి తలను చేయిబెట్టి తగనమ్మ చెప్పరా అనేది వేమన సామాజిక స్వప్నం. ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణభేదములు ఎల్ల కల్లై అనేది గురజాడ స్వప్నం. కోటాను కోట్ల నరులు ఒక మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిన్ పాటింపము, ఈ సువార్తను బయట ప్రచారం చేస్తే నీ జన్మ సార్థక్యం అవుతున్నారు గుర్రం జాషువా, అది ఆయన సామాజిక స్వప్నం. మానవుడా మానవుడా ఏకరక్త బంధు విశ్వ కుటుంబి అన్నాడు శ్రీశ్రీ, అది ఆయన సామాజిక స్వప్నం. కాబట్టి సాహిత్యంలో రచయితల సామాజిక స్వప్నాలను గుర్తించటం అనేది దానికి ఒక కొత్త అంశంగా నేను ప్రతిపాదించానని అనుకుంటున్నాను. నాకు ముందు ఎవరైనా చెప్పుంటే సంతోషం. తర్వాత మార్క్సిజం నేర్పించిన దాంట్లో ఒక సూత్రం ఏమిటంటే, క్లాసిఫై కావడం. మధ్య తరగతి రచయిత క్రింది తరగతి వాళ్ళ స్థాయికి పోయి వాళ్ళ గురించి రాయటం, ఇది క్లాసిఫై. అంబేద్కరిజం నేర్పించింది ఏమిటంటే,
డీకాస్టిఫై కావటం. దాని అవర్గీకరణ అంటే దీన్ని అకులీకరణ అని అనొచ్చని అన్నాను నేను. అకులీకరణ అంటే నేను ఒక ఆధిపత్య కులంలో పుట్టినప్పటికి కూడా నా కులంలో నుంచి, నా కుల స్వభావంలో నుంచి బయటకు వచ్చి నాకన్నా కింద ఉన్నటువంటి గొల్ల, బోయ, కురబ, చాకలి, మంగలి, మాల, మాదిగ వీళ్లతో మమేకం కావటం రచయితగా, అది అకులీకరణ అనేటువంటిది అవుతుంది. దాన్ని కూడా నేను బాగా విమర్శలోకి తీసుకొచ్చాను. అలాగే అలింగీకరణ, నేను మగవాణ్ణి నిస్సందేహం లేదు. అదే సమయంలో స్త్రీలు అణచివేయబడుతున్నారు, చంపివేయబడుతున్నారు, నాశనం చేయబడుతున్నారు. ఆ స్త్రీలలో పైన కులాల్లో ఉండే స్త్రీలు ఉన్నారు, కింది కులాల్లో ఉండే స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పట్ల వాళ్ళతో మమేకం కావటం అలింగీకరణ అనేటువంటిది. అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతాల రచయితలు అభివృద్ధిలో వెనకబడ్డ ప్రాంతాల పట్ల పక్షపాతం కలిగి ఉండటం, అది డీరీజనలైజేషన్ అని అనొచ్చు. ఇప్పుడు దాకా ఎవరు అనొచ్చు మనం. అప్రాంతీయీకరణ అని అనుకోవచ్చు. అంటే గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు, లేదా మన దార్లలాగా గోదావరి జిల్లా వాళ్ళు, యానం వాళ్ళు అనంతపురం జిల్లాను గురించి, లేదా తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాను గురించి, ఈ ప్రజల బాధల పట్ల మమేకమై వీళ్ళని గురించి సాహిత్యం సృష్టిస్తే అది అప్రాంతీయీకరణ అని అనొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటివి నేను కొన్ని నమూనాలుగా తీసుకొచ్చాను. తర్వాత నేను చేసిన పని ఒకటి ఏమిటంటే, రచయిత రాజ్యం అని పేరు పెట్టి ఒక 20 వ్యాసాలు రాశాను నేను. ఏమిటి ఇందులో నేను చేసిందంటే, అడిగిన జీతం వెయ్యని మిడిమేలపు దొరనగొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మహిళ సుమతి అని సుమశతకం చెప్పింది. ఒక రాజు దగ్గర, ఒక కర్ణం దగ్గర, ఒక మునసభ దగ్గర ఉద్యోగంలో ఉంటూ వాడిచ్చే చాలీచాలం జీతంతో బతకడం కన్నా శుభ్రంగా మంచి ఎద్దులుంటే భూ దున్నుకొని బతకచ్చును అని ఆ పద్యం చెబుతుంది. అంటే వ్యవసాయం ఒక ప్రత్యామ్నాయ జీవన ఆధారంగా కనిపించింది 15-16 శతాబ్దాల్లో. ఈ రైతు ఇప్పుడు ఏమయ్యాడు ఈ ప్రపంచీకరణ యుగంలో నేను ఒక వ్యాసం రాశాను. ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అప్పుల పాలైపోయి. రైతు ఇసుక వ్యాపారిగా మారిపోయాడు, సారా కాంట్రాక్టర్గా మారిపోయాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్గా తయారైపోయినాడు. ఎవడు ఈ రైతును భూమి నుంచి దూరం చేసిందంటే పాలకులే. కాబట్టి సుమతి శతకారుడు ఏం కోరుకున్నాడు, ఎలాంటి సమాజం కోరుకున్నాడు, ఇవాళ మన వ్యవస్థ ఏ ముఖంగా ఉన్నది అని ఒక వ్యాసం రాశాను. అలాగే నిన్ననే చెప్పాను, కొలకుల రినా గారు అభ్యుదయం అంటే ఏమిటో చెప్పాను. పైసా లేనివాడు, పైగా హరిజనుడు, ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పాలించి పైసా లేనివాడుగా మళ్ళా తిరిగి వెనక్కి వస్తే అప్పుడు దేశం బాగుపడ్డట్టు అన్నాడు ఆయన. రచయిత అక్కడ ఒక భారతీయ సామాజిక వ్యవస్థలో అట్టడుగు నిచ్చెన మెట్ల మీద కూర్చున్న వ్యక్తి దేశాధినేత కావాలి. అదే సమయంలో వాడు నిజాయితీగా, ఎందుకంటే ఇప్పుడు అవినీతి అనేటువంటిది అధికార సూత్రం అయిపోయింది. ఎవడు పరిపాలించిన ఒక్కటే ఈ అవినీతి రాజ్యంలో. అవినీతి కూడా లేకుండా ఉండాలి అని చెప్పారు ఆయన. ఆయన ఏం కోరుకున్నాడు 70లలో, ఈరోజు మన దేశం ఎలా ప్రయాణం చేస్తూ ఉంది. ఇలా ఈ దృష్టితో ఒక 20 వ్యాసాలు రాశాను. అది పుస్తకం రావాలి, ఇంకా రాలేదు. వస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే సాహిత్యం స్థలకాలబద్ధమై ఉంటుంది. స్థలకాలాలకు అతీతంగా ఎవ్వడు ఏమీ రాయలేడు అనేది నేను ప్రచారం చేసినటువంటి వాటిలో ఒకటి. ఇది మార్క్సిజం అందించిందే. నాకన్నా ముందు త్రిపురనేని మధుసూదనరావు గారు దీని గురించి మాట్లాడారు. గురజాడ అప్పారావు ఎల్లలోకము ఒక్క ఇల్లై అన్నా కూడా ఆయన విజయనగరంలో కూర్చొని మాట్లాడాడు. గుర్రం జాషువా గారు కోటాను కోట్ల నరులు ఒక మేటు జగన్మాత సుతులు విశ్వనరుడే నేను అనేది వినుకొండలో కూర్చొని చెప్పాడు. వాళ్ళ ప్రదేశాలను వదిలిపెట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరన్నమాట. అందుకోసం సాహిత్యం ఇప్పుడు కూడా స్థలకాలబద్ధమై ఉంటుంది. అనంతపురం జిల్లా వాడు రచయిత సముద్రంలో ఓడల గురించి కథలు రాయలేడు. రాజమండ్రిలో ఉన్నటువంటి కథా రచయిత కరువు విషాదాన్ని గురించి కథ రాయలేడు. ఎందుకంటే ఆడ కరువు లేదు, ఈడ నీళ్లు లేవు కాబట్టి. ఇది ఒకటి నేను బాగా ప్రచారం చేశాను. తర్వాత సాహిత్యాన్ని అర్థం చేసుకోవటంలో చాలా అశాస్త్రీయ పద్ధతుల్లోకి వెళ్తున్నాం మనం. అందరూ కాదు కానీ చాలామంది. సాహిత్యము శాస్త్రీయ అవగాహన అని ఒక వ్యాసం రాశాను నేను.
ఇది ఒక మంచి ప్రతిపాదన అని నాకు అర్థం. ఎందుకంటే మహాభారతం ఆరణ్య పర్వంలో కుంతీదేవి కర్ణుడిని ఇంట్లో బయట సమాజంలోకి తెలిస్తే అవమానం పడుతుంది కాబట్టి ఆమె నదిలో వదిలిపెట్టేస్తుంది. నదిలో ఒక పూల సజ్జలో పెట్టి వదిలిపెడుతుంది. అప్పుడు సూర్యుడు ఉంటాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యకిరణాలు కర్ణుడి మీద పడుతున్నాయి. ఆమె ఆ వేళ్ళు అడ్డం పెడుతుంది అనమాట. పెడితే కూడా ఆ కిరణాలు ఆమె సంధి వేళ్లలో పోయి కర్ణుడి మీద పడుతున్నాయి. అప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, ఈనుడు అరచేత మాటువడు ఎన్నడు గలుగునే అంటుంది. ఈనుడు అంటే సూర్యుడు అరచేతన్ చెయ్యి అడ్డు పెడితే కూడా మాటువడుట కప్పడం సాధ్యమవునా అని. అది ఆ సమయానికి అన్న మాటను ఇప్పుడు మనకు వామపక్ష విద్యార్థులు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే మాటను ఇచ్చారు. మీరు చెప్పేది ఏముందా కొత్తగా ఇవాళ మా ఎర్రనే ఎప్పుడో చెప్పేశాడని అంటారు అన్నమాట. ఎర్రన ఆ మాట అనడానికి వీల్లేదు. అలాగే ఒకరోజు నేను యూనివర్సిటీకి బయలుదేరుతూ ఉంటే దూరదర్శన్, అప్పటికి ప్రైవేట్ ఛానళ్ళు లేవు, దూరదర్శన్లో సాహిత్యము సమభావము అని ఒక టాపిక్ వేశాడు. సరే కూర్చొని చూసి వెళ్ళాను 15 నిమిషాలు. అందులో వక్తలు చెప్పింది ఏమిటంటే, సమసమాజాన్ని గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు, రామాయణ భారతాల్లోనే సమసమాజం ఉన్నది అని చెప్పేశారనమాట. చెప్తే అప్పుడు నేను అదంతా విని పాయింట్స్ నోట్ చేసుకొని ఆ దూరదర్శన్ డైరెక్టర్ గారికి ఒక లేఖ రాశా, 7 పేజీల లేఖ రాశా. ఏమండి, దూరదర్శన్ అనేటువంటిది ప్రభుత్వ సంస్థ, ప్రజల ధనంతో నడుస్తూ ఉంది. అది ఈ ప్రభుత్వ ప్రచార సంస్థ నిజాలు చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పకూడదు. భారత రామాయణాల్లోనే సమసమాజ స్పృహ ఉంటే శంభూకుడి తల ఎందుకు తెగింది, ఏకలవ్యుడు బొటనేలు ఎందుకు దిగింది, వేనరాజు ఎందుకు కూని అయ్యాడు. కాబట్టి భారత రామాయణంలో సమసమాజం ఉంటే ఈరోజు భారతదేశం స్వర్గంతో సమానంగా ఉండేదండి. అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు మనం సమసమాజాన్ని నిర్మించడం కోసం పోరాటాలు చేస్తున్నాము అని రాస్తే అది నుంచి నాకేం బోధలు రాలేదు. ఇలాగ మనం ఈరోజు మనం కోరుకున్నది నన్నయ్య చెప్పాలని రూల్ ఏం లేదు, నన్నయ్యలో ఉందని చెప్పడం తప్పు అన్నమాట. కాబట్టి ఎప్పటి సాహిత్యాన్ని మనం ఎప్పుడైనా మనం అధ్యయనం చేయాల్సిందే, కానీ శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. తర్వాత ఆధునిక భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యం కానీ తమిళ సాహిత్యం కానీ, ఉద్యమాలు భావజాలాలకు అతీతంగా మనం అధ్యయనం చేయటం సాధ్యం కాదు అని నేను చాలా చోట్ల మాట్లాడాను. ప్యూర్ లిటరేచర్ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో నువ్వు ఏ ఉద్యమ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నావు, ఏ భావజాల సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నావు, విమర్శకులు తేల్చుకోవాలి నీ భావజాలం ఏమిటి అనేది నువ్వు తేల్చుకోక తప్పదు ఆధునిక సాహిత్య విమర్శకులకు. దీన్ని ఒకదాన్ని నేను ప్రచారం చేశాను. అలాగే దార్ల గారు చెప్పారు, సాహిత్య విమర్శ రాయడం ఒక ఎత్తు, అంటే నన్నయ్య గురించి కానీ, శ్రీశ్వరుని గురించి కానీ, జాషువాని గురించి కానీ, గోరజాడని గురించి విమర్శ రాయడం ఇది ఒక పార్శ్వం. పొడగొట్టి అంటే కుటుంబరావు గారి మాట ఒకటి నాకు ఎప్పుడు ఆదర్శం ఏమిటంటే, మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి, మంచి సాహిత్య విమర్శ రావాలంటే సాహిత్య విమర్శ కూడా విమర్శకు గురి కావాలి అన్నాడు ఆయన. ఆ మాటలు నాకు బాగా మనసులో నాటుకున్నాయి. అందుకోసం నేను సాహిత్య విమర్శ ఒక వైపు రాస్తున్నాను, రెండో వైపు ఇప్పుడు వస్తున్న విమర్శని, ఇదివరకు వచ్చిన విమర్శని కూడా తిరిగి నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఆ దృష్టితో చర్చ, మరో చర్చ అని 2 గ్రంథాలు రాశాను. విమర్శ 2009, విమర్శ 2011 అని 2 గ్రంథాలు రాశాను. నాకు కొంత ఈ తులనాత్మక అధ్యయనం మీద కూడా ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఎంఏలో నేను దాక్షిణాత్య సాహిత్యం చదువుకున్నాను, స్పెషల్ స్టడీస్గా చదువుకున్నాను. ఆ రకంగా నేను తులనాత్మక దృక్పథంతో కొన్ని వ్యాసాలు రాశాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో నేను చేసినటువంటి ఒకే ఒక పని, మంచి పని, అందరూ మెచ్చే పని ఒకటి ఉందంటే ఇదేమిటంటే, భారతీయ సాహిత్యం అనే పేపర్ని నేను ప్రవేశపెట్టాను యూనివర్సిటీలలో.
మొట్టమొదటి కృష్ణదేవరాయ యూనివర్సిటీలో నేను రాయలసీమ సాహిత్యము, భారతీయ సాహిత్యం ఈ రెండింటిని ప్రవేశపెట్టాను. అప్పుడు మా మాస్టర్ కొలకలూరి ఇన్నా గారు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిన తర్వాత నేను దాన్ని అమలు చేసుకోగలిగాను అన్నమాట. భారతీయ సాహిత్యం అనే పేపర్ని మొదట కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పెట్టి, ఆ తర్వాత యోగి వేమన యూనివర్సిటీలో పెట్టి, అది వరకే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు దూర విద్యా విధానాన్ని కూడా పెట్టుకున్నారు ఆ పేపర్ని. అది ఒకటి నేను చాలా మంచి పని చేశాను అనుకోండి. ఎందుకంటే ప్రాంతీయ సాహిత్యము, రాష్ట్రీయ సాహిత్యము, జాతీయ సాహిత్యం ఈ మూడు మన విద్యార్థులకు బోధించాలి అనేటువంటి దృష్టితో అలా పెట్టించాను. నా ప్రతిపాదన అనుసరించే వరంగల్లో నాకన్నా ముందే వాళ్ళు తెలంగాణ సాహిత్యం పాఠ్యాంశంగా చేర్చుకున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో చేర్చుకున్నారు అన్నమాట. ఇలాగా నేను నా సాహిత్య విమర్శకుడిగా గత 40 సంవత్సరాలలో 1972 నుంచి నేను చేసినటువంటి విమర్శ. నేను కవిత్వం మీద బాగా దాదాపు 15 పుస్తకాలు రాశాను. కథా నవలల మీద 2 పుస్తకాలు రాశాను. తర్వాత విడివిడి కవుల మీద రాశాను. కానీ నవలల మీద నేను చేసినటువంటి పరిశోధన పరిమితంగా ఉంది. నాటకం మీద కూడా పరిమితంగా నేను విమర్శ రాశాను. అలాగే సాహిత్యంలో కూడా నేను ఇంకా ముస్లిం సాహిత్యం జోలికి వెళ్ళలేదు. ఒక 5-6 వ్యాసాలు ఈ రాయలసీమ నాకు బాగా తెలిసిన ముస్లిం రచయితల గురించి రాశాను. కానీ ముస్లిం సాహిత్యంలో నేను ఇంకా మునిగి తేలవలసింది. దళిత సాహిత్యాన్ని గురించి ఎక్కువ రాశాను. నేను స్త్రీవాద సాహిత్యాన్ని గురించి నేను రాస్తున్నాను, కానీ అంతగా రాయవలసినంతగా రాయలేదు. ఇవన్నీ ఖాళీలు నా సాహిత్య విమర్శలో, వాటిని పూరించుకోవాలి నేను. కాబట్టి భవిష్యత్తులో నేను ముస్లిం సాహిత్యాన్ని, స్త్రీవాద సాహిత్యాన్ని ఆ దృష్టి నా వైపు అటు ఎక్కువగా కేంద్రీకరిస్తాను. దళిత సాహిత్యం మీద, ప్రాంతీయ సాహిత్యం మీద నా దృష్టి కొనసాగుతుంది. ఏమైనప్పటికీ కూడా నిజాయితీగా అనుకున్నది చెప్పటం, రచయితల్ని ప్రేమించటం. విమర్శకుడిగా నేను రచయితలందరినీ ప్రేమిస్తాను, కానీ వాళ్ళ భావజాలాలతో శత్రుత్వం వచ్చినప్పుడు ఏమీ తిరిగి చూడనన్నమాట. అందుకనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కచుడు వృత్తాంతాన్ని పాఠంగా పెట్టారు, విద్యా సముపార్జనం అని. ఆ కచుడు అనేటువంటి వాడు దేవతల పక్షం వాడు బృహస్పతి కొడుకు. వాడు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్య దగ్గరికి వచ్చి, నేను నీ దగ్గర చదువుకోవడానికి వచ్చానని చెప్పి ఆయనకి తెలియకుండానే ఆయన బలహీనతలు ఉపయోగించుకొని ఆ మృత సంజీవని విద్యను తీసుకుపోయి దేవతలకు అప్పచెప్తాడు. ఒక చోట ఉన్న విద్యను మరొక చోటికి రహస్యంగా తీసుకుపోయి చేరవేయడం అన్నమాట. ఇది మంచి పద్ధతి కాదు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇతను ఆదర్శం కాడు అని వ్యాస రాస్తే, దాన్ని పట్టుకొని నేను ప్రాచీన సాహిత్యాన్ని ద్వేషిస్తున్నానని ప్రాచీన సాహిత్యం ఏమీ రాయని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏమన్నా అనుకోని నేను మాత్రము ప్రాచీన సాహిత్యాన్ని విమర్శిస్తూనే ఉంటాను, ఆధునిక సాహిత్యాన్ని కూడా విమర్శిస్తూ ఉంటాను. ఈ విమర్శలో నా అభిప్రాయం చెప్పడానికి ఎప్పుడూ సంకోచించాను. భావజాల వైరుధ్యం ఏర్పడినప్పుడు గట్టిగా వ్యతిరేకిస్తాను. ముఖ్యంగా గురజాడ 150 సంవత్సరం వచ్చినప్పుడు, కన్యాశుల్క నాటకం 100 ఏళ్ళు అయినప్పుడు, శ్రీశ్రీ శతజయంతి వచ్చినప్పుడు ఒక 2-3 పని కట్టుకొని వాళ్ళ మీద నిరంతరం నిందాపూర్వకంగా విమర్శలు రాశారన్నమాట. అప్పుడు నేను ఎస్వి సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇద్దరం ఎదుర్కొన్నాం. కాబట్టి శత్రువుని ఎదుర్కోవటంలో ఎప్పుడూ వెనుకాడేది లేదు, మిత్రులను గౌరవించడంలో ఎప్పుడు వెనకబడేది ఉండదన్నమాట. మిత్రుల క్లుప్తంగా చెప్పున్నారు కనుక నేను దీంతో ముగిస్తాను. మన వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నలు అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సార్ మీది మ్యూట్ లో ఉండిపోయింది సార్. దారిలో మీరు మ్యూట్ లో పడ్డారు, అన్మ్యూట్ చేసుకోండి. ధన్యవాదాలు సార్. నిజానికి అంతర్జాలంలో ఈ మధ్య కాలంలో వారానికి కనీసం 2-3 ప్రసంగాలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రసంగం మన విద్యార్థులకు సంబంధించి చెప్పమనేసరికి అనేకమైనటువంటి కొత్త విషయాల్ని చెప్పారు. వారు ప్రతిపాదించినటువంటి అనేక అంశాలని మనకు చెప్పారు. ముఖ్యంగా ఆయన సంప్రదాయం నుండి ఆధునికత వైపు పయనించినటువంటి దగ్గర నుండి, ముఖ్యంగా ఆయన పిహెచ్డి శిల్ప ప్రభావితలో శిల్పం మీద, రూపం మీద ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పడం దగ్గర నుండి, ఆ తర్వాత వారికి
అభిమానించిన లేకపోతే ఇష్టమైనటువంటి సాహిత్య విమర్శలో మార్క్సిస్ట్ విమర్శ చాలా ప్రధానం చెప్తూనే, ముఖ్యంగా సాహిత్యంలో మనకి నిబద్ధత, తర్వాత పునర్మూల్యాంకనం, దీంతో పాటు సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్రల భావం ఎలా ఉంది అనేది చూడడం కానీ, ప్రాపంచిక దృక్పథం, తర్వాత సామాజిక స్వప్నం, ఇవి మనకి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అనగానే ఈరోజు మనకి కనిపించినటువంటి ఒక కొత్త అంశాలుగా మనం గుర్తించాలి. వారిని మనం చూసేటప్పుడు ఈ కోణంతో, ముఖ్యంగా వారి నోటి నుండి మనం వినడం అనేది, దీన్ని మనం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పెద్ద విస్తృతమైనటువంటి గంధంగా రాయగలిగినటువంటి అంత సాహిత్యం వారి దగ్గర ఉంది. విమర్శ మీద విమర్శ, మెటా క్రిటిసిజం అంటూ ఉంటాం దాని మీద, అది కూడా వారు విస్తృతంగానే చేశారు. చర్చ, మరో చర్చ, అంతేకాకుండా వారు రాసినటువంటి పుస్తకాలకు సంబంధించి ముఖ్యంగా డీకాస్టిఫైడ్ అవడం, డీక్లాసిఫైడ్ అవడం అనేది ఒకటి, తర్వాత జెండర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కొత్తగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగు సాహిత్య విద్యార్థులుగా మనందరికీ కూడా ఒక కొత్త ఆలోచనని కలిగిస్తాయని మేము నమ్ముతున్నాం సార్. మీరు మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మా భుజంగరెడ్డి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. భుజంగరెడ్డి గారు, ఆ తర్వాత విజయలక్ష్మి మేడం స్పందిస్తారు, ఆ తర్వాత విద్యార్థులు స్పందిస్తారు. భుజంగరెడ్డి గారు, మీరు అది తీసుకోండి. చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి నమస్కారం. నమస్తే మిత్రమా, చెప్పండి. ఏం లేదు సార్, అంటే నేను స్త్రీవాదం మీద ఒక పుస్తకం రాశాను. సో మీరు స్త్రీవాదం మీద, స్త్రీవాద దృక్పథంతో మీరు కూడా విమర్శలు చేశారు అని ఇప్పుడు తెలిసింది నాకు, స్త్రీవాద సాహిత్యం మీద. ఇప్పటి విద్యార్థులకు సంబంధించి వారి పుస్తకం ఒకటి సంపాదకత్వంలో తీసుకొచ్చారు. అదే 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 స్త్రీవాద సాహిత్యం గురించి, దాంట్లో మీ కంట్రిబ్యూషన్, మీ విమర్శలో స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినంత వరకు ఏమైనా చెప్పారా సార్ మీరు? అదొకటి నాకు తెలుసుకోవాలని ఉంది. మోల్గా గారి ఆకాశంలో సగం అని ఒక నవల ఉంది మిత్రమా. ఆ నవల గ్రామంలో భూస్వాములు గ్రామాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తుంటారు. అయితే జషింత్ అనేటువంటి ఒక అమ్మాయి ఉద్యమకారుల సాహచర్యం వల్ల గ్రామంలోకి వచ్చి, ఆమె దళిత అమ్మాయి, ఆమె అగ్రవర్ణ స్త్రీలను కూడా కలుపుకొని రెండు వైపులా ఉన్న మగవాళ్ళని ధిక్కరించి, వాళ్ళంతా అభివృద్ధి నిరోధకులుగా ఉంటారన్నమాట. అన్ని కులాల మహిళల్ని సమీకరించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది ఒక ఆమె. ఎక్కడి నుంచి? వాళ్ళకు టాయిలెట్ కట్టించే చోటు నుంచి మొదలు పెడుతుంది అన్నమాట. అది ఆ నవల మీద నేను మంచి వ్యాసం రాసి అనుకుంటున్నాను, ఆకాశం సగం నవల మీద. అలాగే మన చల్లపల్లి స్వరూపరాణి మొదటి దళిత కవయిత్రి, ఆమె ఆధునిక కాలంలో. ఆమె రాసిన ఆమె కవిత్వం మీద నేను ఒక మంచి వ్యాసం రాశాను. అలాగే జూపాక సుభద్ర గారి అయ్యయ్యో దమ్మక్క కావ్యం మీద. ఇలా పరిమితంగానే స్త్రీవాద సాహిత్యం మీద నా కృషి చాలా పరిమితమే. మన చాగంటి తులసి గారి కథల మీద, వాళ్ళ మీద అంతా రాశాను. ముదిగంటి సుజాత రెడ్డి గారి విమర్శ మీద రాశాను. అవన్నీ ఇక్కడ స్త్రీవాద కిందకు రావు, కానీ వీళ్ళ మీద పరిమితంగానే రాశాను నేను. సార్ ఒక చిన్న డౌట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆకాశంలో సగం అనే నవల గురించే, ఆకాశంలో సగం అనే నవలలోనే ఈ జసింత వర్గభేదం లేకుండా స్త్రీలను ఏకీకరణ చేయడం అనేది అది జరిగే పని కాదు సొసైటీలో. అది ఆమె నవలలో చిత్రించినంత మాత్రాన బయట అలా ఉన్నత వర్గం స్త్రీలను కింది వర్గం స్త్రీలతో కలిసిపోవడం అనేది జరగని పని. మార్క్సిజం వ్యతిరేకించేది స్త్రీవాదాన్ని ఈ విషయంలోనే. స్త్రీలను పురుషుల కంటే సపరేట్గా ఒక వర్గాల్లాగా చూడడం కరెక్ట్ కాదు. స్త్రీలు పురుషులు ఉన్నత వర్గాల వారికి లేని బడుగు వర్గాల వారికి రెండు వర్గాలు ఉన్నాయని దాన్ని మార్క్సిజం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ స్త్రీలని ప్రత్యేక ఒక వర్గంగా చూడదు. ఈ వాళ్ళ స్థాయిని వదిలిపెట్టుకొని ఉన్నత వర్గం స్త్రీలు
కింది వర్గాల స్త్రీలతో కలవరు. అది మనకు ఆ నవలలోనే మనకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా దొరుకుతాయి. తన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని జసింత, ఒక ఊర్లో సంపన్న వర్గాల బిడ్డ, ఆమెని కూర్చోమనడానికి లేదా ఇంట్లోకి రానివ్వడానికి అలాంటిది ఏదో అబ్జెక్షన్ చెప్తుంది. అందులో అక్కడ ఆమెని స్వీకరించే అంటే ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి ఆమెను ఇన్వైట్ చేయదు. అంటే దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఉన్నత వర్గం స్త్రీలు కింది వర్గాలతో కలవరు, కలిసినట్టు చెప్పడం రచయిత్రి చెప్పినటువంటి అది మసిపూసి మారేడు కాదు చేయడమే అది అని నా ఉద్దేశం. అట్లా చిత్రించడం కరెక్ట్ కాదు, సహజత్వం కాదు. అది మసిపూసి మారేడుకాయ చేస్తున్న మాట అనకూడదు మనము. ఎందుకంటే ఆ నవలలో మీరు ఇందాక చెప్పారు, ఉన్న పరిస్థితిని చెప్పింది. అగ్ర కులాల మహిళలు దళిత మహిళలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని చెప్పింది. అది ఏం జరుగుతుంది మన సమాజంలో అనేది, వీళ్ళందరినీ సమీకరించి ఉద్యమం లేవడం అనేది ఏం జరగాలో చెప్పేదన్నమాట. ఏం జరగాలో చెప్పింది అనమాట. ఉన్న వ్యవస్థ, ఉండవలసిన వ్యవస్థ రెండింటినీ ఆ నవలో చెప్పింది. చెప్పింది కానీ అది అవాస్తవం అంటున్నా సార్. అది జరిగే పని కాదు. అది కాదు మిత్రమా, వాళ్ళ వర్గ కలవడం అనేది జరగని పని అంటున్నాను. ఆడవాళ్లే కాదు, తెలంగాణ విమోచనోద్యమంలో అందరూ కలవలేదా? ఆడవాళ్ళు, మగవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిశారు కదా. అది అందరికి సంబంధించిన ఉమ్మడి సమస్య. కలవరు అనుకోకూడదు, కలవరు అనడం అది అందరికి సంబంధించిన ఉమ్మడి సమస్య. అది తెలంగాణ అనేది అందరికి సంబంధించిన ఉమ్మడి సమస్య. కానీ ఇది అట్లా కాదు, వర్గ దృక్పథం ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి. కింది వర్గాల వరకే స్త్రీలకి సమస్యలు ఉంటాయి, కానీ ఉన్నత వర్గాలకు ఉండే సమస్యలు వేరు. కానీ అల్టిమేట్ గా ఎక్కువ ఇబ్బందులు పడేది కింది వర్గాల స్త్రీలే. కాబట్టి వీళ్ళ సమస్యలు డిఫరెంట్ ఉంటాయి. అట్లా కాదు మిత్రమా, ఈ మహిళలలో ఉన్నటువంటి కూడా కుల వైరుధ్యాలు నశించాలి అనే దృష్టితో ఉద్యమాలు నడవాలి. అది సాధ్యం కదా అనుకొని కూర్చుంటే మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నమాట. ఆ ప్రయత్నం చెప్పింది ఆమె. అది సరే, కానీ నవల కొంచెం నాకు అన్యాచురల్ గా అనిపించింది. ఆ విషయంలో నాకు అన్యాచురల్ గా అనిపించింది ఆ పాయింట్. సరే, అది మీ అవగాహన. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ భుజంగరెడ్డి గారు. విజయలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం, ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం మాట్లాడతారు. విజయలక్ష్మి మేడం విజయలక్ష్మి మేడం ఉన్నారు కదా? ఓకే. విద్యార్థులు ఈలోగా మేడం స్పందించేలోగా విద్యార్థులు మీకు ఏమైనా సందేహాలు ఉంటే సార్తో మాట్లాడండి. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి. హలో ఇమ్రాన్. హలో, నమస్కారం సార్. ఇమ్రాన్, వీడియో పెట్టుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. విజయలక్ష్మి మేడం వచ్చారు, ఒక్క నిమిషం. విజయలక్ష్మి మేడం స్పందించండి. మీరు అది ఆఫ్ చేసుకున్నారు. వినబడుతుందా? వినిపిస్తుందండి. సార్ నమస్కారం సార్. నేను మీరు చెప్పినటువంటి విషయాల్ని కాల స్పృహతోటి నేను సాహిత్య దర్శనం చేస్తూ ఉంటాను సార్. జనరల్ గా ఆధునిక సాహిత్యాన్ని కాల స్పృహతోనూ సందర్భ స్పృహతోనూ చూడాలా అనేటటువంటి దృక్పథంతో నేను చూసేటటువంటి సందర్భాలన్నీ కూడా అలాగే ఉంటాయి సార్. కథ అయినా, నవలైనా, కవిత్వం అయినా కూడాను. అంటే ప్రతి క్షణము మారుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా రచయితలు కూడా తమ యొక్క మార్గాన్ని మార్చుకుంటూ సమాజ దృక్పథాన్ని సాహిత్యంలో చూపించుకుంటూ రావడం అనేటటువంటి దాన్ని నేను అంగీకరిస్తానండి. ఇందాక భుజంగరెడ్డి గారు చేసినటువంటి దానిలో చెప్పినటువంటి విషయంని నేనేమి అంగీకరించను. ఎందుకనంటే మనకి మనం గీసుకున్నటువంటి గిరులలో జీవించినంత కాలం మనకి ఈ తారతమ్య భేదాలు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. వాటిల్ని ఎప్పుడైతే మనం అధిగమించుకొని ముందుకు పోతామో అప్పుడే సమాజంలో ఒక చైతన్యాన్ని చూడగలుగుతాము అనేటటువంటిది ఆధునిక విమర్శకులు అందించేటటువంటి ఒక గొప్ప తాత్విక సంబంధమైనటువంటి విషయము. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకనంటే కాత్యాయని విద్మహే గారు రాసినటువంటి వాటిలో కానివ్వండి, మీరు రచించినటువంటి విమర్శ స్త్రీవాద దృక్పథానికి సంబంధించినటువంటి విమర్శలో కానివ్వండి, ఇతరులు
చెప్పేటటువంటి శ్రీవాద చైతన్యానికి సంబంధించినటువంటి విషయాలు, విజయాలు అనేటటువంటి విషయాలు చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ కూడాను మనము ఆధునిక దృక్పథంతో మనము గీసుకున్నటువంటి గిరుల్లో నుంచి బయటకు వచ్చి చూసామని అంటే ఖచ్చితంగా విజయాలని అధిగమించాము అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అలానే దళిత దృక్పథంతోనైనా కానివ్వండి, శ్రీవాద దృక్పథంతోనైనా కానివ్వండి, లేదు మైనారిటీ దృక్పథంతోనైనా మనం చూసేటటువంటి కోణంలో మనం ఎప్పుడూ కూడా చైతన్య దృక్పథాన్ని దర్శించాలనేటటువంటి ఆలోచన మీ రచనల ద్వారా మేమందరం అందుకున్నాం సార్. అది విషయాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇమ్రాన్ థ్యాంక్ యూ మేడం. ఇమ్రాన్. ఓకే సార్. ఇమ్రాన్ ఏంటండి, ఇక్కడే ఎంఏ చేశాడు. మంచి తెలివైనటువంటి విద్యార్థి, ఇప్పుడు పిహెచ్డిలో చేరాడు సార్. ఓకే ఇమ్రాన్, మీ సందేహం ఏంటో సార్తో మాట్లాడు. సార్, మీరు ముందుగా ఇట్లా అప్రాంతీయత గురించి చెప్పారు, అంటే రీజనలైజేషన్ గురించి. మళ్ళీ రచయితలు అనేది మళ్ళీ స్థల కాల పరిమితులు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ రెండు అంటే విషయాలు అనేవి విభేదిస్తున్నాయని నా సందేహం సార్. లేదమ్మా, ఏ విభేదించాం. అంటే ఇప్పుడు స్థలకాల నిబద్ధత ఉండాలి అని అన్నారు కదా, మళ్ళీ అంటే రీజనలైజేషన్ అంటే మళ్ళీ అప్రాంతీయత, వేరే ప్రాంతం గురించి రాయడం, వేరే కాలం గురించి కూడా మనం రాస్తూ ఉంటాం కదా, విమర్శ గాని లేదా రచన గాని. ఏ కాలం, ఇప్పుడు చారిత్రక సాహిత్యం ఉంది మనకి, హిస్టారికల్ లిటరేచర్ ఉంది కదమ్మా. ఇప్పుడు నవలలు ఇవన్నీ ఉన్నాయి కదా, కావ్యాలు, రాణా ప్రతాప చరిత్ర ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ కాలం వాళ్ళైనా రచయితలు ఈ 20వ శతాబ్దంలో రాశారు వాటిని. వాటిలో 20వ శతాబ్దం స్వభావం ఉంటుంది వాటికి. నన్నయ్య భారతం రాశాడు, వ్యాసుడు భారతం రాశాడు. రెండు భారతమే ఒకే కథే. కానీ నన్నయ్య భారతము వ్యాస భారతం రెండు ఒకటి కాదు. ఆయనది 2500 సంవత్సరాల పూర్వపు భారతం, ఇది క్రీస్తకం 11వ శతాబ్ద భారతం అన్నమాట. ఏమా, కాబట్టి సాహిత్యం స్థలకాలబద్ధమై ఉండడానికి అప్రాంతీయకరణకి ఏమి సంబంధం లేదు. అప్రాంతీయకరణ అంటే ఇప్పుడు కోస్తా ప్రాంతం వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, మొరట్టు వాళ్ళు అనేటువంటి తక్కువ చూపు లేకుండా, తెలంగాణ వాళ్ళకి సంగతి తప్ప ఇంకేం తెలియదు తక్కువ చూపు లేకుండా వాళ్ళ పట్ల మమేకం కలిగి ఉండడం అన్నమాట. ఇప్పుడు నేనున్నాను, నేను కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ప్రకాశం జిల్లా ఆయన, మేమంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించాం. ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వాటిని మనం గౌరవించాలని సమర్థించాం అన్నమాట. అది డీరీజనలైజ్ కావడం అంటే. అయితే సార్, నేను అదే అంటున్నాను, అంటే అప్పుడు మీరు అక్కడ నుంచి స్థల బద్ధత అనేది పోయింది కదా. అంటే ఇప్పుడు మీరే అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన తరం గురించి మనం చెప్తే కనుక మనం స్థలానికి పరిమితం కావట్లేదు కదా అనేది నా సందేహం. వాళ్ళ పట్ల మన మద్దతు ప్రకటించడం, అది మన దాన్ని వదులుకోవడానికి కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఇమ్రాన్. ఓకే, విద్యార్థులు మీరు ఎవరైనా మాట్లాడండి. సార్ని మీకు ఏమైనా ఎవరు ఆడియో వీడియో కూడా పెట్టుకోమా విజయదుర్గ, వీడియో కూడా పెట్టుకో. నమస్తే సార్. వీడియో కూడా పెట్టుకో సార్. యాక్చువల్లీ నేను కూడా మెంబర్ని సార్. అంటే మిమ్మల్ని నేను ఒక మామూలుగా పర్సనల్ గా ఒక డౌట్ అడుగుతున్నాను సార్. అదేంటంటే మీరు ఇందాక ఒకసారి చెప్పారు కదా సార్, అంటే ఏకలవ్యుడుకి కుల వివక్షతో చంపేశారు అన్నారు కదా సార్. అంటే ఇట్లా అంటే ఆ విధమైన మాట చెప్పారు కదా సార్. అయితే అందులో ఉంటుంది కదా సార్, ఏకలవ్యుడు వేషధారణ ఉన్నప్పుడు కుక్క ఒకసారి మొరగగానే కుక్క నోట్లో బాణాలు వేస్తాడు కదా. సో అప్పుడు ఆ కుక్క నోట్లో గబాలను గుప్పించి ఆ బాణాలు వేయటం అతని అంటే అతని మెంటల్ గా అతని సరి అంటే లైక్ వినిపించట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. సరిగ్గా
నీకు కొంచెం సరిగ్గా దగ్గర పెట్టుకుని మాట్లాడమ్మా విజయదుర్గ. నువ్వు ఏకలవ్యుడు గురించి ఏదో చెప్తున్నావు, ఆ ఏకలవ్యుడు ఇస్తుంది. ఓకేనా సార్? ఇప్పుడు చెప్పమ్మా. సార్ ఏకలవ్యుడు కుక్క కనపడినప్పుడు కుక్క అరుస్తుంది సార్ ఏకలవ్యుని చూసి. అప్పుడు దాని గొంతులోకి బాణాలు వేస్తాడు కదా సార్ ఏకలవ్యుడు. అయితే అతని అంత కోపం పనికిరాదని చెప్పి ద్రోణాచార్యుడు అతనికి శిష్యుడిగా చేసుకోడు. నిజానికి మనసులో అది ఉంటుంది కాబట్టి బయటికి వచ్చేసరికి నువ్వు అంటే నేను శక్తిని నేర్పిస్తాను, అంటే నేను శిష్యుడిగా చేసుకుంటాను అని చెప్తాడు సార్. మరి ఇంకొకటి ఏకలవ్యుని తండ్రి హిరణ్యకశిపుడు ఎవరైతే ఉంటారో అతను వాళ్ళ జరాసంధుడి దగ్గర సైన్యాధిపతి కాబట్టి అతను దుష్ట మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి శ్రీకృష్ణుడు అతను చంపివేస్తాడు. అయితే శ్రీకృష్ణుడి వల్ల తండ్రి యొక్క చెల్లి ఎవరైతే శృతదేవి ఉంటుందో ఆమెకి ఈ ఏకలవ్యుడు పుడతాడు కదా సార్. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏకలవ్యుడు ఒకే అంటే కులానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి వివక్ష ఉందో నాకు అర్థం కాలేదు సార్. అంటే మీరు ఏమైనా చెప్తారేమోనని. ఆమె అడిగింది ఏమిటో మాకు దాంట్లో మీకేమైనా అర్థమైందా? అంటే ఏకలవ్యుడికి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి బంధుత్వం ఉంది కదా, అటువంటప్పుడు ఏకలవ్యుడు ప్రత్యేకమైనటువంటి కింది వర్గానికి కింది కులానికి చెందినవాడు ఎలాగవుతాడు అని అంటున్నారు. అంతేనమ్మా విజయ? అది ఇంకొకటి సార్, ఏకలవ్యుడికి అతి కోపం ఎక్కువ ఉండబట్టే చంపబడ్డాడు, కానీ అతను వివక్షకి గురి అయి చంపబడ్డాడు అనేది నాకు అనిపించలేదు సార్ సరిగ్గా. అది అందుకని ఏ కులవాడని కానీ వధించడం కరెక్ట్ అంటావా? అంటే అతను ఒక కుక్కనే అలా చేశాడంటే రేపొద్దున జరాసంధుడికి అతని యొక్క బలాబలగాలు తెలుసు కాబట్టి అతను అధర్మం వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి ముందుగానే అలా చేసి ఉండవచ్చు అని అనుకుంటున్నాను సార్. అంటే దానికి కొంచెం ఏంటని చెప్పగలరేమోనని అడుగుతున్నాను. ఏ కారణం చేతనైనా కానీ దుర్వాసుడికి ముక్కోపి, దుర్వాసుని చంపేస్తాము మనం. దుర్వాసుని చంపలేదు కదా, ఏకలవ్యుడిని చంపాం. కాబట్టి ఈ కులాలు రెండు ఒక కులం వాళ్ళు అయితే కానివ్వాలి, కానీ అతని విద్యను పనికి రాకుండా చేయడానికి బొట్టనలు కత్తిరించారా లేదా? అతని విద్య ఆయన చదువుకునే హక్కు ఆయనకు ఉంది. ఆయన చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఎట్లాగ చదువుకున్నాడో సొంతంగా చదువుకున్నాడు అనుకోండి. ప్రైవేట్ స్టడీ అయింది, ఒక బొమ్మ పెట్టుకొని చదువుకున్నాడు. దాన్ని పనికి రాకుండా చేసినామా లేదా? అదే దానికి మన పండితులు చాలా రకాలుగా ఆ హత్యను సమర్థించడానికి చాలా కల్పనలు చేస్తారు. మనం ఆ కల్పన జోలికి పోకుండా ఒక వ్యక్తి స్వయంగా ఒక ఉన్నత విద్య అభ్యసిస్తే ఆ విద్య అతని జీవితానికి ఉపయోగపడకుండా అతని జీవితం లేకుండా చేయడం ఎంతవరకు ఏ కారణం చేతనన్నా కానీ న్యాయం కాదేమో. అర్థమైందమ్మా? అక్కడ ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకోకుండా ద్రోణాచార్యుడు అక్కడ గురుదక్షిణ తీసుకుని చంపే ఆ బొటనవేలు తీసేస్తే ముఖ్యమైనటువంటి తీసేయటం అక్కడ జరిగినటువంటి వివక్షను మనం గుర్తించాలి. ఒక ఆ ద్రోహాన్ని ఆ ధర్మాన్ని గుర్తించాలి. అది ఒకటి. రెండవది, దుర్వాసుడు ఎవరినైనా సరే శపించేస్తూ ఉంటాడు కదా. మరి ఆ కోపం మనం పట్టించుకోకపోవడానికి ఈ కోపాన్ని పట్టించుకోవడంలో ఉన్నటువంటి కొంత వివక్షని మనం జాగ్రత్తగా గమనించాలి అనేది మనం సార్ చెప్తున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా? సూర్య కుమార్, సోనియా, సుజినా, మీరు ఎవరైనా సరే మీకు అంటే సాహిత్య విమర్శకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో సుజనా చెప్పమ్మా. సుజనా చెప్పమ్మా, అడుగు. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. ఒక మంచి సాహిత్య విమర్శకుల్ని మాకు ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా అందించి వాళ్ళు చెప్పేటువంటి మంచి విషయాల్ని వినేటట్టు చేసినటువంటి మీకు ముందుగా కృతజ్ఞతలు సార్. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు సార్. నమస్తే అమ్మా. సార్, పరిశోధక విద్యార్థులకి ఈ నేటి కాలంలో ప్రాచీన సాహిత్యం మీద కానీ ఆధునిక సాహిత్యం మీద కానీ పరిశోధన చేస్తున్నటువంటి విద్యార్థులకి మీరు చెప్పవలసిన ముఖ్య సూత్రాలు, ప్రధానమైన అంశాలు మీ ద్వారా వినాలనుకుంటున్నాం సార్.
ప్రాచీన సాహిత్యం మీద దాదాపు తెరమరుగైపోయిందమ్మా. పరిశోధన జరగటం లేదు. ఎవరైనా ప్రాచీన కావ్యాల మీద పరిశోధన చేయాలని ముందుకు వస్తే వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే అధ్యయనంలో విధి నిషేధాలు పెట్టుకోకూడదు. ఎవరినైనా పరిశోధన చేయాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే. అయితే ప్రాచీన కవులని ఎలా అధ్యయనం చేయాలి, ఇందాక నేను చెప్పాను. నన్నయ్య వర్ణనలు మనోజ్ఞముగా చేయను, అలంకారములు అందముగా వాడును, ఆయన శైలి వీణులకు విందు అయి ఉండును. ఇది ఒకప్పుడు ప్రాచీన సాహిత్యం మీద పరిశోధనలన్నీ ఇవే. ఏ ప్రాచీన కావ్య పరిశోధన గ్రంథాలు తీసుకున్నా ఒకే మూసలో ఉంటాయి. అప్పుడు సాహిత్యాన్ని సాహిత్యంగా చూసేదే వాళ్ళ 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 విధానం అన్నమాట. మీ విశ్వవిద్యాలయంలోనే సాహిత్యాన్ని సాహిత్య ప్రమాణాలతో చూడాలనే సిద్ధాంతం తయారైంది. అశాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం అది. ఇవాళ మనము మహాభారతం మీద పరిశోధన చేసినా, రామాయణం మీద పరిశోధన చేసినా, లేదా ఏ ప్రబంధం మీద పరిశోధన చేసినా కానీ ఆ ప్రబంధంలో లేదా ఆ పురాణంలో, ఆ ఇతిహాసంలో ఎలాంటి మానవ జీవితం ఉన్నది, ఎలాంటి మానవ సంబంధాలు ఉన్నాయి. వైవాహిక జీవితం మీద పరిశోధన చేశారు, విద్యా వ్యవస్థ మీద పరిశోధన చేశారు, జరిగాయి పరిశోధనలు. కాబట్టి ప్రాచీన సాహిత్యాన్ని అలంకార శాస్త్రాల నేపథ్యంలో అధ్యయనం చేయడం అవుట్ ఆఫ్ అది కాలం చెల్లిన పద్ధతి అని. ఈరోజు మనం ఏ సామాజిక వ్యవస్థలో బతుకుతున్నామో, ఏ రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నామో, ఈనాటి దృక్పథం నుంచి మనం ప్రాచీన సాహిత్యం చూడాలి. అది మానవ సంబంధాల సమాహారంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయటం మనం చేస్తున్న పని వాళ్ళన్నమాట. మహాభారతంలో మానవ సంబంధాలు ఏమిటి, ఎలా ఉన్నాయి, రామాయణంలో మానవ సంబంధాలు ఏమిటి, ఎలా ఉన్నాయి, వైవాహిక వ్యవస్థ ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, క్రీడలు లేదా ఇతర శాస్త్రాలు. మహాభారతాన్ని శాస్త్రాల దృక్పథంతో కూడా, సైన్స్ దృక్పథంతో పరిశోధన చేస్తున్నారు, పర్యావరణ దృక్పథంతో పరిశోధన చేస్తున్నారు. ఇవి ఆధునిక దృక్పథాలు. ఎలా చేయాలమ్మా? ఇక మన భారతంలో ప్రధాన రసం ఏది? భారతంలో నాయకుడు ఎవడు, నాయక ఎవరు, ఆ నాయకుడు ఎలాంటి నాయకుడు, ఈ నాయకు ఎలాంటి నాయకుడు, ఇవి అక్కర్లేదు మనకి ఇవాళ. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, నాకు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు నన్నయ్య గాని లేకపోతే పోతన్న గాని వాళ్ళు ఎవరైనా వాళ్ళకున్న స్థలకాల పరిమితులకు లోబడి అప్పటి పరిస్థితుల్ని బట్టి వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళు రాశారు సార్. ఆ రచనల్ని పట్టుకొని మనం ఇప్పటి దృక్పథంతో, మనం ఇప్పటి అవసరాలతో, ఇప్పటి పరిస్థితులతో ప్రశ్నించడం ఎంతవరకు సబబు? ప్రశ్నించడం కాదు మిత్రమా, అధ్యయనం చేయటం. మహాభారతంలో ఏ మానవ సంబంధాలు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. ఆ మహాభారతంలో అనేక రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళని ఎన్ని రకాలు కూడా విశ్లేషించారు విమర్శకులు. అది అది అధ్యయనం చేయటం తప్ప వాళ్ళని వ్యతిరేకించడం లేకపోతే కోపడమో దూషించడం కాదు. ఆ రోజుల్లో గాంధర్వ వివాహం లాంటివి అప్పుడు అవి సహజం, అది అలాంటివి పరిస్థితిని బట్టి చేశారు వాళ్ళు. మనం ఇప్పటి దృక్పథంతో ఇప్పటి దృక్పథంతో వాళ్ళని మనం ప్రశ్నించడమో లేదా క్వశ్చన్ చేయడమో, ఇలా ఏదో మనము ఇట్లా డిఫరెంట్ ఇప్పటి దృక్పథంతో ప్రశ్నించడం అనేది ఎంతవరకు సరైంది అనేది నా ప్రశ్న. అనివార్యం చేయాలమ్మా. అది గతాన్ని ప్రశ్నించుకొని ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఆమోదించాలి, లేకపోతే ఆమోదించకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలండి. మనం విశ్వశ్రేయ సాహిత్యం అని మా విషయాలన్నీ కూడా అన్ని పురాణాల్లోనే ఉన్నాయి అన్నప్పుడు మనం ఖచ్చితంగా అవి పునర్మూల్యాంకనం చేయడం తప్పట్లేదు. అది ఎందుకంటే అన్ని మాకు పురాణాల్లోనే ఉన్నాయి అన్నప్పుడు కొత్త సాహిత్యం ఎలా వస్తుంది ఏంటనేది అన్నప్పుడు మనం ఏమున్నాయి, ఈ సమాజానికి ఏం సంబంధం. ఇప్పుడు ఆ సాహిత్యం ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే భారతం రామాయణం ఉండగా మీరు కొత్తగా ఏం రాస్తారు భాగవతం అన్నప్పుడు ఎందుకు కొత్తగా రాయాలి అని మనం ప్రశ్నించుకోవాలంటే ఖచ్చితంగా బహుశా దాన్ని మనం పునఃసమీక్ష చేసుకోవాలేమో అనుకుంటున్నాను. అంతేనా సార్, లేకపోతే ఏంటి సార్? మొన్ననే కరోనా నేపథ్యంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని డాక్టర్లు వైద్యులు చెబితే ఒక ఆయన చూసారా, మేము చెప్పిన అస్పృశ్యతే చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం పద్యాలు చేస్తారు చదివారు. భుజంగం సమాజం అలాగే ఉంటే భుజంగరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి యూనివర్సిటీకి రావడానికి హక్కు లేదు, దారులకు హక్కు లేదు యూనివర్సిటీకి రావడానికి. అంతా ప్రశ్నించాం, గతాన్ని ప్రశ్నించాం కాబట్టి వర్తమానంలో మనం ప్రొఫెసర్లు అయినాం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజన. అలాగే త్రిపురాంజనేయులు అదే ఇక్కడ అంబాదేశ్ ఏదో ప్రశ్న అడుగుతాను అన్నట్టుగా ఉన్నాడు. ఇంకా 2-3 ప్రశ్నలతో ముగించేద్దాం, ఎందుకంటే సార్ని మనం మరి ఎక్కువసేపు ఇక్కడ కూర్చోబెట్టద్దు. త్రిపురాంజనేయులు తర్వాత అంబాదాస్. త్రిపురాంజనేయులు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మీరు తర్వాత హెచ్ఎస్ బ్రహ్మానందం గారు సార్ ఇద్దరు కలిసి సాహిత్య పరిశోధన సూత్రాలు, సాహిత్య బోధన పద్ధతులు అనే పుస్తకాలు రాశారు కదా సార్? అవునమ్మా, అవును. అందులో సాహిత్య వ్యాసాలు చాలా వచ్చాయి, విమర్శ గ్రంథాలు కూడా చాలా వచ్చాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం పరిశోధన చేసే విద్యార్థులకి అందులో సాహిత్య పరిశోధన సూత్రాలు ఏమైనా ఉపయోగపడతాయా సార్? అవి మీరు చెప్పాలి, ఆయన రాసింది నేను, చదివింది మీరు. పనికిరాకపోతే పక్కనేసేయండి, కొత్తది రాసుకోవాలి మనం అంతే. నిజానికి త్రిపురాంజనేయులు అందులో మనం సాహిత్యాన్ని తులనాత్మకంగా ఎలా చూడాలి ఏంటి అనేది కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మనకి. ఓకే, దాన్ని ఆధారంగా చేసుకొని మనం సమకాలీన సాహిత్యాన్ని కానీ లేకపోతే ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని కానీ ఎలా చూడాలి. అలాగే ఇప్పుడు పనిచేస్తుందా లేదా అని అన్నావు కాబట్టి, ఇప్పుడు నివేదిక ఎలా రాయాలి అంటే సిద్ధాంత గ్రంథం ఎలా రాయాలి అనే నియమాలు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. దానికి సైటేషన్స్ ఎలాగ ఇవ్వాలి అనేది అందులో ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మనకి అవి ఉపయోగపడే అంశాలే ఉన్నాయి. ఓకే, అలాగే ఒక పరిశోధనాంశం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అక్కడ ఒక డిస్కషన్ చేశారు. అక్కడ పరిశోధకుడు పర్యవేక్షకుడు ఇద్దరూ కలిసి చర్చించి చేయవలసినటువంటి అవసరం ఉంది అని కూడా చెప్పారనమాట. కాబట్టి నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే దానికి సమాధానం సార్ చాలా సింపుల్ గా చెప్పారు. ఆధునికమైనటువంటి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి పుస్తకాలు కూడా అవసరమే, కానీ ఆ పుస్తకం కూడా మనకి అంత మంచి పుస్తకం ఇంకా ఓ విధంగా చెప్పాలంటే మనకి తెలుగులో సాహిత్య విమర్శ పద్ధతులకు సంబంధించింది లేదు ఓ విధంగా చెప్పాలంటే. కాబట్టి ఆ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా త్రిపురాంజనేయులు? ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే, అంబాదాస్. అంబాదాస్ ఏదో అడగాలనుకున్నావు, చెప్పు. అవును సార్. సార్ ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో ఎక్కువగా దేవతల గురించే రాయబడింది సార్. ఒకవేళ శివ కవిత్వం, వైష్ణవ కవిత్వంలో అవి పాట చదివిస్తే అన్మ్యూట్ అయినట్టు నువ్వు అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ అయినట్టు ఉంది. మళ్ళీ చెప్పమ్మా అంబాదాస్, కొంచెం డేటా ప్రాబ్లం ఉన్నట్టుంది, చెప్పు సార్. సార్ మనం కనుక ప్రాచీన నాస్తికుడిగా విమర్శించాలి. ఒక పని చేయి అంబాదాస్, నువ్వు మెసేజ్ పెట్టమ్మా, నీది సరిగ్గా డేటా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈలోగా ఎవరన్నా ఉంటే సాయి స్వాతి. సాయి స్వాతి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పు సార్. నమస్కారం సార్, రాజ్యపాలెం గారు. నమస్తే అమ్మా, చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇట్లా సాహితీ విమర్శన పద్ధతుల్లో ఇప్పుడు తులనాత్మక అధ్యయనం ఇవి మీకు బాగా నచ్చినాయి అన్నారు కదా సార్. ఈ అధ్యయనాలు మీరు కొత్తగా ఇంకేదన్నా యాడ్ చేస్తే బాగుంటుందని అనిపించిందా సార్? ఏమంటారు మీకు కొత్తగా కనిపెట్టిన అంశం? కాదమ్మా, నేను ఇప్పటికీ నా ఒరిజినాలిటీ ఏమిటో మీ ముందు పెట్టానమ్మా. అంటే అదే నాతోనే మొదలైనది కాదు. నా సీనియర్ సాహిత్య విమర్శకులు లైట్ గా చెప్పిన దాన్ని నేను కొంత విస్తృత పరిచయం చెప్పానమ్మా. నేను నా అంతటా నేను ఏం చేశానో చెప్పాను. భవిష్యత్తులో నాకు ఆయా కాలాల్లో ఏ ఆలోచనలు వస్తే వాటి ప్రకారం నేను రాసుకుంటూ పోతాను. ఈ రోజు ఎదుగు ఈ ఫలాని పని నేను చేస్తానని చెప్పలేను కదా, కొత్తగా చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే సార్. సాయి స్వాతి, నీ ప్రశ్నలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు సమకాలీన సాహిత్యానికి ఉపయోగపడే కొత్త కొత్త పాఠ్యాంశాలు కానీ లేదా కొత్త విమర్శన పద్ధతులు కానీ ఉంటే బాగుంటుందా అనేది నీ ఆలోచన ఏమో అనుకుంటున్నాను నేను. సార్ ఆల్రెడీ
మనకి భారతీయ సాహిత్యం అనే ఒక కొత్త పాఠం, కొత్త అంశాన్ని పాఠ్యాంశాలుగా చేశారు. అలాగే రాయలసీమ సాహిత్యానికి సంబంధించింది కూడా పాఠ్యాంశాలుగా పెట్టారు. కాబట్టి ఒక ప్రాంతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, అలాగే భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, ఇదంతా కూడా తులనాత్మకంలో భాగమే. ఓకే, మానవుడు తనను తాను వెతుక్కోవడం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మానవుడుగా ఇతర జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ 2 అంశాలను చెప్పారు. రెండోది, సాహిత్య విమర్శల్లో మనం సార్ ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టవచ్చు అంటే, ఈ పునర్మూల్యాంకనం అనేది సార్ చాలా చాలా ఒక పట్టుదలగా మొత్తం సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం ద్వారా మన సమాజానికి కావాల్సిన సాహిత్యం ఏంటి అనేది వారు దృష్టిని బాగా కేంద్రీకరించారు. అది ఒకటి. రెండోది, విమర్శపై విమర్శ కూడా కొనసాగించడం అనేది కూడా, అంటే ఏదో వచ్చింది విమర్శ, అదంతా కూడా మన విమర్శగానే భావించవచ్చా, ఎటువంటి విమర్శ శాస్త్రీయమైనటువంటిది, కాబట్టి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం వెళ్తున్నామా లేదా అనేది చూడడం కూడా సార్ చేసినటువంటి విమర్శ కృషిలో భాగం. ఓకే, కాబట్టి ఇవన్నీ సార్ ప్రవేశపెట్టినటువంటి కొత్త ఆలోచనలే సారే చెప్పారు. ఇంకా మనం ముస్లిం సాహిత్యానికి సంబంధించి, స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి మరింత కృషి చేస్తానంటున్నారు. కాబట్టి అందులో కూడా మనకి మరిన్ని కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం సార్ని ఇంతసేపు మనకి పరిశోధక విద్యార్థులు అలా ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క ప్రశ్న ఎవరైనా, ఇంకా ఎవరైనా ఉంటే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏమి తమ్మి ఎవరు? అంబాదాస్, నువ్వేదో చెప్పావు కదా, చెప్పు. సార్, ప్రాచీన సాహిత్యాన్ని కనుక ఒక నాస్తికుడిగా కనుక విమర్శిస్తే ఏ విధంగా విమర్శించేవారు? అంటే రామాయణంలో హనుమంతుడు ఎగరడం కానీ, మహాభారతంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, అలాంటి విశేషాల గురించి మీరేమంటారు? అంటే అవి అద్భుతాన్ని పాఠకులకు అద్భుతాన్ని కలిగించడానికి కవి రాశాడా, లేకుంటే అది నిజమా, ఆ కథ ఆ విధంగా జరిగిందా అని? ఒక పర్వతాన్ని ఎవడని చిటికిని వెళ్తే పైకెత్తాడా? ఎంత బలశాలైనా కానీ. అంబాదాస్, మీరు మొదట్లో ఈ మనుషుల్ని, ప్రజల్ని భగవంతుడికి, రాజుకి విధేయులుగా ప్రజల్ని మార్చడం ప్రాచీన సాహిత్యం యొక్క ఉద్దేశం. భగవంతునికి, రాజులకు ప్రజల్ని విధేయులుగా మార్చడం ప్రాచీన సాహిత్యం యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకోసం వాళ్ళు రాజులకు, భగవంతుడికి లేని శక్తులు ఆపాదిస్తారు. సైన్సు ఆమోదించనంత శక్తిని ఆపాదిస్తారన్నమాట వాళ్ళు. వశ్చరిత్ర ఉంది కదా, మా వశ్చరిత్ర చదివావు నువ్వు అంబాదాస్? రామరాజు కోసం వశ్చరిత్ర ఉంది కదా, అందులో సుక్తిమతి నది ప్రవహిస్తూ ఉంటుంది. కోలాహల పర్వతం వచ్చి దానికి అడ్డం పడుతుంది. ఆ నది నీళ్లు అంతా విస్తరించి గ్రామాలు మునిగిపోతుంటాయి. ప్రజలు ఆ కొండను తీసి అవతల పారేయడానికి గ్రామాల ప్రజలంతా ఏకమై ప్రయత్నం చేస్తే అది కొండ కదలదు. చివరికి వాళ్ళు రాజుకు మొరపెట్టుకుంటారు, వసురాజుకి, అయ్యా సుక్తిమతి నదిలో కోలాహల పర్వతం అటు పడిపోయింది, నీళ్ళన్నీ గ్రామాలు ముంచేస్తుందంటే రాజు వచ్చి కాలి కొనగోటుతాలా అంటే కొండ ఎగిరి పక్క పడిపోతుంది, నది మామూలుగా ప్రవహిస్తుంది. ఇది కథ. అంటే ఒరే ప్రజలారా, మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడం మీకు చేత కాదురా, మిమ్మల్ని పాలించే రాజున్నాడు, ఆయన విష్ణువంశ సంభూతుడు, అపార బల సంపన్నుడు. ఆయన మాత్రమే మీ సమస్యలు పరిష్కరించగలడు, కానీ మీ సమస్యలు మీరు పరిష్కరించుకోలేరు అని చెప్పటం కవి ఉద్దేశం. అక్కడ అట్లా అర్థం చేసుకోవాలమ్మా మనం. జితేందర్, ఒక్క నిమిషం. ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక ప్రశ్న అడిగారు. ఎందుకంటే సాహిత్యంలో పునర్మూల్యాంకనం గురించి అడిగిన ప్రశ్నకి దానికి అనుబంధంగా అడిగిన ప్రశ్న. అమ్మాయి కృష్ణవేణి అండి. ఆ అమ్మాయి తెలుగు సాహిత్య చరిత్రల మీద పరిశోధన చేస్తుంది సార్. అమ్మాయి సిగ్నల్ సరిగ్గా లేదని మనకి ప్రశ్న రాసింది. తెలుగులో సాహిత్య చరిత్రను ఏ విధంగా పునర్మూల్యాంకనం చేయొచ్చు, పునర్మూల్యాంకనం చేయడం ద్వారా ఒక ప్రామాణిక చరిత్రను, సాహిత్య చరిత్రను రాయే అవకాశం ఉందా, అలాగే సాహిత్య ప్రక్రియల్లో
ఒక ప్రక్రియగా సాహిత్య చరిత్రను మనం చెప్పే అవకాశం ఉందా అనేది 2 ప్రశ్నలు వేసింది. ఒక ప్రక్రియా చరిత్రను చారిత్రక క్రమంలో అధ్యయనం చేయాలి. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆధునిక భారతీయ సాహిత్యాన్ని లేదా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని చారిత్రక క్రమంలో అధ్యయనం చేసే క్రమంలో ఉద్యమాలు భావజాలాలకు అతీతంగా అధ్యయనం చేయలేమని. మనకు మొట్టమొదటి సంఘ సంస్కరణ ఉద్యమం వచ్చింది, తర్వాత భారత స్వాతంత్రోద్యమం వచ్చింది, ఆ తర్వాత తెలంగాణ విమోచనోద్యమం వచ్చింది, కార్మిక కర్షక విద్యార్థి ఉద్యోగుల ఉద్యమాలు వచ్చాయి, విప్లవోద్యమం వచ్చింది, దళితోద్యమం వచ్చింది. ఇలాగా నిరంతరము గత 150 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నాయి. ఉద్యమాలకు అతీతంగా మన దేశంలో మన రాష్ట్రాలలో ఏమీ లేదు. కాబట్టి మీరు నవలా పరిణామం అధ్యయనం చేయాలన్నా, కథా పరిణామం అధ్యయనం చేయాలన్నా ఉద్యమాల వారీగా అధ్యయనం చేస్తే శాస్త్రీయంగా ఉంటుంది. ఈ ఉద్యమాలకు అతీతంగా ఏదైనా ఉంటే దాన్ని మనం మరో రకంగా అధ్యయనం చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి. రెండవది, తెలుగు సాహిత్య చరిత్రల మీద పరిశోధన చేయడం సాహసోపేతమైనటువంటి విషయమే. అందుకు ఆమె నేను అభినందిస్తున్నాను. ఈ సాహిత్య చరిత్రలు దాదాపు 100 దాకా ఉన్నట్టున్నాయి. అంటే పాక్షికంగా వచ్చినవి, ఒక ప్రక్రియ మీద వచ్చినవి, ఇలా దండిగా ఉన్నాయి సాహిత్య చరిత్రలు. వీటిని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. దేనైనా కానీ కందుకూరి వీరేశలింగం పంతులు మొదలుకొని ఈనాటి దాకా, ద్వానాశాస్త్రి దాకా, సింహన్న దాకా తెలుగు సాహిత్య చరిత్రలు వాళ్ళు అనుసరించిన మెథడాలజీస్ ఏమిటని మనం చూడాలి ముందుగా. కందుకూరి మెథడాలజీ, తర్వాత మనకు నాగయ్య గారి మెథడాలజీ ఒకటి కాదు. ఆ రోజుల్లో వాళ్ళు కవుల కులాలు, వాళ్ళ ఊర్లు, ఆ శాసనాల ఆధారంగా పెట్టుకొని అవి చారిత్రక విషయాలు, రచయితల వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. వాళ్ళ కావ్యాల విశ్లేషణ లేదు. తర్వాత కాలంలో కావ్య విశ్లేషణ వచ్చిందన్నమాట. కాబట్టి ఒక్కొక్క సాహిత్య చరిత్రకారుడు అనుసరించిన మెథడాలజీ, ఆ రోజుకి ఆ మెథడాలజీ ఎంతవరకు శాస్త్రీయం అని చెప్పటమే మనం చేయాల్సిన పని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అంటే ప్రక్రియగా మనం సాహిత్య చరిత్రను తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. అదమ్మా కృష్ణవేణి. ఇంకా చివరి ఒక ప్రశ్న జితేందర్ ప్రశ్నతో ఆపేద్దాము, ఎందుకంటే ఇంకా సమయం ఎక్కువ. తర్వాత మన భుజంగరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను వందన సమర్పణ చేయాలని. జితేందర్ ప్రశ్నతో మనకి దీన్ని ఆపేద్దాము. జితేందర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా, చెప్పు సార్. అయినా సరే మంచిగా ఉండాలి. రామాయణ, భాగవత, భగవద్గీత ప్రబంధాలు ఆధునికం అసంతృప్తిని కానీ జితేందర్ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏమీ అనుకోవద్దు. ఓకేనా? ఇంకా మనం సెషన్ ఇద్దాం. మనకి మన విజ్ఞప్తిని మన్నించి, నా ఉద్దేశం ఏంటంటే మన పరిశోధకులతో డైరెక్ట్ గా మనం ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు మీతో మాట్లాడితే కనుక ఇది నేను ఎలాగా రికార్డ్ చేస్తాను కాబట్టి మన విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఇది మనం ఒక ఆర్కైవ్ లో దాచుకొని ఆ పిల్లలకు కూడా మనం చూపించే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, మనం అధ్యయనం చేసినటువంటి వారి సాహిత్య విమర్శ పద్ధతి ఒకటైతే, వారే కనుక ప్రత్యక్షంగా చెప్తే కొన్ని అంశాలు మనం ఇప్పుడు నిజంగా ఒక 10 సిద్ధాంత గ్రంథాలకు కావాల్సినటువంటి అంశాలు అందులో వారు చెప్పారు. చాలా అంశాలు చెప్పారు. ముఖ్యంగా వారు చెప్పినటువంటి అంశాల్లో మనకి అంటే మనకి సామాజిక స్వప్నం అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది మనం చాలా జాగ్రత్తగా. తర్వాత ఇంకొకటి, వారు పీఠికలు రాశారు. బోయి జంగయ్య గారి ఒక నవలకు రాసినటువంటి ఆ పీఠిక ఎంత గొప్ప పీఠిక అంటే అది అసలు ఒక సిద్ధాంత గ్రంథం. అంబేద్కరిజాన్ని దళిత సాహిత్యంలో ఏ విధంగా అన్వయం చేయాలి అనేది ఒక్క పుస్తకానికి రాసినటువంటి ముందు మాటే ఒక సిద్ధాంత గ్రంథంలా ఉంటుందన్నమాట. చేత మనకి ప్రాంతీయకరణను కానీ లేకపోతే డీక్లాసిఫై అవడంలో కానీ, సామాజిక స్వప్నం కానీ,
రచయితకి రాజ్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియడంలో కానీ, తర్వాత సాహిత్యాన్ని స్థల కాలాల్లో చూడాలి అనడంలో ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్, ఆ సంఘర్షణలు కానీ మనం అధ్యయనం చేయడానికి, అలాగే సాహిత్యాన్ని చాలా మంది అశాస్త్రీయమైనటువంటి సూత్రీకరణలతో మొదలు పెట్టేసి ఇది తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సాహిత్య విమర్శను మనం సరిగ్గా చూసుకోవాలంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఎలా అనుసరించాలి అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనకి వీరు రాసినటువంటి విమర్శ గ్రంథాల్లో మరో చర్చ మన గ్రంథాలు చదివితేనే కనుక అందులో మనకి వ్యక్తుల మీద రాసినటువంటి ఉన్నాయి, తులనాత్మక సాహిత్యం మీద రాసినటువంటి ఉన్నాయి. మీకు ఆ వ్యాసాన్ని మీకు పెట్టాను. నేను రాసినటువంటి వ్యాసాన్ని, ఆ పుస్తకాన్ని, ఒరిజినల్ పుస్తకాన్ని కూడా చదవాలని ఉంది అని మీరు కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. కాబట్టి అందులో ప్రాపంచిక దృక్పథం అనేది కూడా మనకి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అనగానే మనకు గుర్తుకొచ్చే అంశం ఏంటంటే, మనకి రచయితకు ప్రాపంచిక దృక్పథం ఉండాలి, విమర్శకు ప్రాపంచిక దృక్పథం ఉండాలి, పరిశోధకుడికి కూడా ప్రాపంచిక దృక్పథం ఉండాలి. అంటే ఈ సమాజం పట్ల, ఈ ప్రకృతి పట్ల రచయితకు ఉన్నటువంటి దృక్పథం భావజాలపరమైన, భావవాదానికి సంబంధించిందా, భౌతికవాదానికి సంబంధించిందా? అయితే అతని సాహిత్యాన్ని మనం వాస్తవిక సాహిత్యంగా మనం చూడొచ్చా, లేకపోతే కాల్పనికమైనటువంటి కళాధర్మాలకు సంబంధించింది ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రాపంచిక దృక్పథం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వారి ప్రతి రచనలోనూ ప్రాపంచిక దృక్పథం గురించి చాలా స్పష్టంగా చెప్తారు. అది కాబట్టి ఇవన్నీ కూడా మన విద్యార్థులతో వారు స్వయంగా చెప్పడం అనేది మనకు కలిగినటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఈరోజు అరుణ కుమారి గారు ఇన్ఛార్జిగా నన్నే ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగుకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఛార్జిగా ఇచ్చారు. తెలుగు శాఖ తరపున కూడా నేను తెలుగు శాఖ ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా తెలుగు శాఖ తరపున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే దార్ల వెంకటేశ్వరరావుగా అంటే ఒక టీచర్ గా నేను అడిగాను, అయినా మీరు వెంటనే ఒప్పుకొని మా విద్యార్థుల పట్ల మీకున్నటువంటి ఆత్మీయత, అనురాగాన్ని ఈ విధంగా ప్రదర్శించారు. మేము ఇది చిరస్థాయిగా గుర్తుంచుకుంటాము అని తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నార్మల్ గా మనకి భుజంగ రెడ్డి గారు తెలుగు శాఖలో ఆయన అటు భాషా శాస్త్రంలో ఏదైనా డౌట్లు వస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సార్, గ్రూప్ లో ఆయన సమాధానాలు పెడుతూ ఉంటారు విద్యార్థులకి. కాబట్టి విద్యార్థులతో చాలా అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి వారు మా భుజంగ రెడ్డి గారు. అందుకనే ఈ రోజు మొదటి నుంచి చివరి వరకు ఉండి మాకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించారు. ధన్యవాదాలు భుజంగ రెడ్డి గారు. మీకు మీరు చెప్పుకోలేదు కాబట్టి నేను ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మీరు ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాను. మనకున్నటువంటి మార్క్సిస్టు విమర్శకుల్లో అగ్రశ్రేణి మార్క్సిస్టు విమర్శకులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వారి వలన మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు సాహిత్యంలో కొత్తగా వస్తున్న విమర్శలు వస్తున్న కొత్త అంశాలని, సారు స్వయంగా ప్రవేశపెట్టిన అనేక అంశాలని మనకు వివరించి చెప్పారు. దాన్ని మళ్ళీ మీరు కూడా ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రస్తావిస్తూ వాటిని మళ్ళీ రిమైండ్ చేశారు విద్యార్థులందరికీ. సో సార్ విలువైన సమయాన్ని మన విద్యార్థుల కోసం కేటాయించి మన కోరికను మన్నించి వచ్చి మనకి ప్రసంగించినందుకు సార్కి మన తెలుగు శాఖ తరఫున, విద్యార్థుల తరఫున, మా అధ్యాపకుల తరఫున, అందరి తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందు దార్లని నేను అభినందిస్తున్నాను. దార్ల నాకంటే చిన్నవాడు కాబట్టి నేను దార్లారే అంటాను, అది క్లోజ్నెస్ అంటున్నాను, గౌరవం లేదని కాదు. నాకంటే చాలా చిన్నవాడు వయసులో, అందుగురించి నేను దార్లని ప్రేమతోనే పిలుస్తాను నేను ఎప్పుడు. సో దార్లని అభినందిస్తున్నాను. విద్యార్థుల కోసం ఒక మంచి విమర్శకుడిని పిలిచి, పెద్దవాళ్ళని పిలిచి లెక్చర్లు పెట్టడం అనేది మంచి సంప్రదాయం. అన్ని మనమే చెప్పలేం, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ప్రతి రంగంలో, ప్రతి ఏరియాలో, ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఇలాగా సుప్రసిద్ధులైనటువంటి పిలిపించి అప్పుడప్పుడు మనం లెక్చర్స్ పెట్టిస్తుంటేనే విద్యార్థులకి కూడా వాళ్ళతో పరిచయం అయినట్టు ఉంటుంది. తర్వాత కొత్త విషయాలు నేర్చుకున్నట్టు ఉంటుంది. అధ్యాపకులు మేము కూడా అప్డేట్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అప్డేట్ అయ్యాను సార్ లెక్చర్ విన్న తర్వాత. నేను కూడా విమర్శలో ఏం జరుగుతుందని కొన్ని విషయాలు నేను తెలుసుకోగలిగాను. కాబట్టి మనం అప్డేట్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఎప్పుడు మనమే చెప్పడం కాకుండా ప్రసిద్ధులతో చెప్పిస్తే అది ఇంకొక రకమైన ఇది ఉంటుంది.
కాబట్టి నేను దానిని అభినందిస్తున్నాను. విద్యార్థులను కూడా పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ఇలాగే ఎప్పుడు లెక్చర్లు పెట్టించినా అందరూ విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంఏ అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పేవాడు ఎవడు ఉండడు. ఏ విషయం అయినా సరే సబ్జెక్ట్ సంబంధించిన అంశం చెప్పేవాళ్ళు ఉండదు. వినాలన్నా నేర్చుకోవాలన్నా ఎంఏలో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. రీసెర్చ్ స్కాలర్స్ కూడా రీసెర్చ్ చేసే ముందే నేర్చుకోవాలి. చేసిన తర్వాత ఇంకా నేర్చుకోవడానికి ఎలా నేర్చుకోవాలనేది ఉండదు. ఇలాంటి పెద్దవాళ్ళ ఉపన్యాసాలను మనం అందరం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాను. మరొకసారి గురువు గారికి ధన్యవాదాలు, చంద్రశేఖర్ రెడ్డి సార్కి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ వీడియో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. మీకు లింక్ తర్వాత ప్రొవైడ్ చేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ